మరి దీవెన అనగా ఏదో మరి డబ్బుకు సంబంధించింది కాదు, కానీ వాక్యం యొక్క బయలుపాటు. వాక్య బయలుపాటు కంటే మరి గొప్ప దీవెన భూమి పైన లేదు. హల్లెలూయా! నిజమేనా? అనుభవంతో చెప్పండి. అనుభవం లేని వాళ్ళు చెప్పలేరు. హల్లెలూయా! మరి డబ్బు అనేది నిజంగా దీవెన అయితే మరి మనలాంటి భ్రష్టులు మరొకరు భూమి పైన లేరు. ఎందుకంటే దేవుడు మనల్ని మోసం చేస్తున్నాడని అర్థం. దీవెన అనేది డబ్బే అయితే ఆయన మనకు డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని అర్థం. కానీ మరి వాక్య బయలుపాటు ఉన్న వ్యక్తి, హల్లెలూయా, మరి దేవుని యొక్క ప్రత్యక్షత పొందిన వ్యక్తి ఏమని చూస్తాడనంటే డబ్బు కంటే విలువైనది వాక్య ప్రత్యక్షత, పేరు ప్రఖ్యాతుల కంటే విలువైనది వాక్య ప్రత్యక్షత. హల్లెలూయా! కాబట్టి లోకం దగ్గర బోలెడంత డబ్బులున్నాయి, నిజమేనా? వారు తరతరాలు కూర్చొని తిన్నా తరిగిపోని డబ్బు వారి దగ్గర ఉన్నది. కానీ వాక్య ప్రత్యక్షత ఉన్నదా? చెప్పండి. అందుకొరకే మీకు వాక్యాన్ని చేయాలంటే ఒక అనుభవపూర్వకమైన ఒక అనుభవం కావాలి. దేవుని వాక్యంతో అనుభవం ఉన్నవాడు మాత్రమే ఆమేనని చెప్తాడు. కొందరు డబ్బును ప్రేమించేవారు మాత్రం ఎంత మంచి వాక్యం వచ్చినా, దేవుడు నిన్ను ప్రేమించాడని చెప్పినా, ఈ భూమి నీ కొరకేని చెప్పినా, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడన్నా డబ్బులు లేవు. ఎన్ని ఆమెను చెప్పి ఎవడు అరిసే మాకేం సార్, మా ఇంట్లో వెళ్ళడమే కష్టమవుతుంది. హల్లెలూయా! కానీ నీకు తెలియాల్సింది చాలా ఉంది సోదరి సోదరులారా. హల్లెలూయా! కాబట్టి దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడనంటే లోకంలో ఉండే మనుషుల్లాగా నీకు ఆయన ఆస్తి ఇవ్వడానికి పిలవలేదు. ఆయన నీకేదో పేరు ప్రఖ్యాతి ఇవ్వాలని పిలవలేదు. ఆయన కానీ ఆయన నీకు వాక్య బయలుపాటు ఇవ్వాలని. హల్లెలూయా! దేవుడు తన దగ్గర ఉన్న ఆ వాక్య బయలుపాటుని ఇవ్వడానికి పిలిచాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! వారు ప్రభు వారికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. ఆయన ఆ 70 మంది వెళ్ళిపోయినప్పుడు ఆయన మిగతా 12 మంది కూడా ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన మీరును వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, మీరును వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు ఆయన. కానీ అందులో పామరుడైన పేదవాడైన పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, మాకు మంచి ఇల్లు ఇస్తే నీ దగ్గరే ఉంటాం, మాకు నోట్ల కట్ట ఇచ్చావనుకో దాన్ని చూసి రోజు మరి పరుపులు లేపుతాం, అమ్మయ్య డబ్బు కట్ట ఉంది, అట్లా కనుక మమ్మల్ని దీవించావా నీ పాదాల దగ్గరే ఉంటాం. హల్లెలూయా! అట్లా అన్నాడు ఆయన. కానీ పేతురు అన్నాడు, ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళగలము, మేము ఎక్కడికి వెళ్ళగలము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. హల్లెలూయా! కాబట్టి నిజంగా నీకేం కావాలంటే నిత్య జీవపు మాటలు కావాలి. నీకు వాక్యము నిన్ను ఆకర్షించట్లేదంటే సోదరి సోదరుడా, నువ్వు ముందుగా ఎన్నికలో లేవని అర్థం. ఒకవేళ నిన్ను ఆయన ముందుగా ఎన్నుకుంటే నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తావు, వాక్యమే నీ మొదటి స్థానం. హల్లెలూయా! చర్చిలో కూర్చున్నా గాని డబ్బుల సంగతి ఎట్లా? అసలు నీకు దేవుని భయం ఉన్నదా? నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీకు ముందు వెనకాల నీ కుడి వైపున ఎడవైపున తెరలు వేయబడాలి. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. హల్లెలూయా! మనం పరలోకంలో ఉన్నాం. అక్కడ ఏ అప్పుల వారు ఉండరు, అక్కడ ఏ తొందరపాటు ఉండదు, అక్కడ కేవలం విశ్రాంతి మాత్రమే ఉంటది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సన్నిధికి నేను వెళ్ళేటప్పుడు నాకు ఈ ఫోన్ల ద్వారా కానీ నా బంధువుల ద్వారా కానీ ఎవరి ద్వారా నాకు ఒత్తిడి రాకుండా నాకు విశ్రాంతిని దయచేయి ప్రభువా. హల్లెలూయా! ఎవడు సార్ నీకు ఏమన్నా మోడీ ఫోన్ చేస్తాడా? ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంటుందా? మోగంగానే ఉరుకుతావు, ఏముండదు ఆడ. ఏముంటుంది చెప్పండి? ఎవడు పనికి మాలినోడు ఫోన్ చేస్తాడు. ఫోన్, హలో, ఒరే ఆ బర్రెకు మేత వేసినవా? బర్రెకు మేత వేయడం అంత అవసరం? అది మిమ్మల్ని కాదు సార్, మీకు బర్రెలు నేను మిమ్మల్ని గురించి చెప్పట్లేదు. హల్లెలూయా! ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతున్నాను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక.
మళ్ళీ బయటికి పోయిన తర్వాత అందరిని లెక్కేసి బర్రెలు నాకే ఉన్నాయి, నాకే అన్నాడు ఆయన. హల్లెలూయా. మళ్ళీ అట్లాంటి లెక్కలు వేయకండి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వరుస వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. కాబట్టి సోదరుడా, మనల్ని ఏ ఫోన్ కూడా తొందర పెట్టకూడదు, ఏ లోక కార్యాలు మనల్ని తొందర పెట్టకూడదు. ఒకే ఒకటి మనం చేయవలసింది, హల్లెలూయా, సమస్యము నుంచి మనము విశ్రాంతి పొందాలి. ఏ కార్యం కూడా మనల్ని ఒత్తిడి చేయకూడదు. ఆదివారం అనేది మనం కంప్లీట్ గా దేవునికి మనము సమర్పించాలి. ఆ దినం అనేది విశ్రాంతి దినం. హల్లెలూయా. విశ్రాంతి దినమున నువ్వు కట్టెలు ఏరడం కానీ మరి ఏ ఇతరమైన కార్యాలు చేయడం అనేది అది అక్షరాల అది శిక్షకు కారణమై ఉన్నది. నువ్వు ఏ పని చేసినా అది శిక్ష నీ మీదకి వస్తుంది. కాబట్టి ప్రవక్త అన్నాడు, ఆదివారం దినమున చేపల వేటకు కానీ, పెళ్లిళ్ళకు కానీ, లేకపోతే ఇతర కార్యాలకు వెళ్ళుట అది పాపము అన్నాడు ఆయన. కాబట్టి ఇంకా ఆ పాత నిబంధన కొనసాగింపు జరుగుతూనే ఉన్నది. పాత నిబంధన కొట్టివేయడానికి రాలేదు ఆయన, దాన్ని నెరవేర్పు చేయడానికి వచ్చాడు ఆయన. కాబట్టి పాత నిబంధన ఇంకా రెట్టింపైంది కానీ అది కొట్టివేయబడలేదు. హల్లెలూయా. కాబట్టి మనం తప్పకుండా విశ్రాంతి దినాన్ని గౌరవించాలి, మనము దాన్ని పాటించాలి, ఆచరించాలి. కాబట్టి నిజంగా మనం జగత్ పునాది వేయబడక ముందే మనం ఆయన తలంపులలో మనం ఉంటే, నిజమేనా? దేవుడు ఏం చేశాడంటే ఆయన మరి ఈ భూమిని తయారు చేయలేదు, ఆయన ఆకాశాన్ని తయారు చేయలేదు, ఆయన సూర్య చంద్రుడిని ఆయన తయారు చేయలేదు ఆయన. కానీ ఆయన ఒక్కడే మరి తన తలంపులలో ఈ లోకాన్ని ఆయన మరి తయారు చేశాడు. ఆయన మొట్టమొదటిగా ఈ భూమి ఎక్కడ తయారు చేయబడింది? ఆయన తలంపులలో తయారు చేయబడింది. నీవు నేను ఎక్కడున్నాం? ఆయన తలంపులలో మనం ఉన్నాం. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఆయన తన తలంపుల్లోనే సమస్తమును జరిగించాడు ఆయన. హల్లెలూయా. ఆదాము మొదలుకొని చివరి వ్యక్తి వరకు మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము. ఆదాము నుంచి మరి మానవాళి ఎంత వచ్చింది? ఇప్పుడున్న ప్రపంచ జనాభా మరి ఎన్ని కోట్లు? ఇండియా జనాభా 150 కోట్లు, చైనా జనాభా 150 కోట్లు. ఈ విధంగా మరి 700 కోట్లు అనుకుందాం. ఈ 700 కోట్ల జనాభా ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాములో నుండి వచ్చారు. కాబట్టి దేవుడు ఈ 700 కోట్ల మందిని ఆయన తన తలంపులలోనే చూశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రతి వ్యక్తికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. ఆయన చెప్తారు, నాతో ఏకీభవిస్తారా? ఆయన నిన్ను ఏది కూడా బలవంతంగా నీ పైన రుద్దట్లేడు. ఆయన నిన్ను ఆయన తన తలంపులలో స్వేచ్ఛాజీవిగా చేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆయన నిన్ను స్వేచ్ఛాజీవిగా తయారు చేసి మరి నిన్ను తయారు చేసిన దేవుని వైపు చూసావా లేదా అని ఆయన ఆ తలంపుల్లోనే చూశాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు చూస్తున్నారా, ఈ భూమి పైన ఉన్న చాలా మంది యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ఆయనే సృష్టికర్త అని ఎందుకు వారు ఇక్కడికి రావట్లేరు? దేవుని వాక్యం దగ్గరికి రావట్లేరు. వారు ఆయన తలంపులో ఉన్నప్పుడు రాలేదు, వారు ఇప్పుడు కూడా రారండి. అయితే నువ్వు ఆయన తలంపులో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని ప్రేమించావు, అందుకే ఇప్పుడు ప్రేమిస్తున్నావు. మనం పాట పాడతామా? అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రియుడా, యేసు ప్రియుడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆయన తలంపులలో ఆయన ప్రేమించాం, అందుకొరకే ఇక్కడ కూడా వాక్యాన్ని ప్రేమిస్తున్నాం. ఒకవేళ మనం ఆయనను అక్కడ ప్రేమించకపోతే ఇక్కడ కూడా మనం ప్రేమించము. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఆయన మానవుడిని ఆయన తన యొక్క తలంపులలో తన మనసులో స్వేచ్ఛాజీవిగా తయారు చేశాడు ఆయన. అంటే నీవు మంచిని ఎన్నుకుంటావా, చెడుని ఎన్నుకుంటావా? ఆయన నిన్ను స్వేచ్ఛాజీవిగా ఆయన విడిచిపెట్టేశాడు ఆయన. హల్లెలూయా.
అయితే మనం ఆయన తలంపులలో ఏం చేశామనంటే నిజమైన దేవుడు ఎవరో తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలనే ఆ మనసు మనకు అక్కడ ఉన్నది. నిజమేనా? అందుకొరకే మనం ఎక్కడ కూడా అదే చేస్తూ ఉన్నాం. ఒకవేళ నీకు ఆ మనసు అక్కడ లేనట్లయితే ఇక్కడ కూడా లేదు. అందుకొరకే ప్రవక్త అన్నాడు, లేదా మరి వాక్యం సెలవిస్తున్నది, నీవు బ్రతికున్నప్పుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటావో చనిపోయిన తర్వాత కూడా అదే స్వభావాన్ని కలిగి ఉంటావు. నీ స్వభావం ఏమి మారదండి. ఒకవేళ నువ్వు ఇక్కడ దొంగగా ఉన్నావా, చనిపోయినా కానీ నువ్వు ఒక దొంగవే. నువ్వు ఇక్కడ బీడీలు తాగేవాడిగా ఉన్నావా, చనిపోయినా నువ్వు బీడీలు తాగేవాడిగా ఉంటావు. నువ్వు ఇక్కడ వ్యభిచారిగా ఉన్నావా, చనిపోయినా నువ్వు వ్యభిచారిగానే ఉంటావు. ఇక్కడ నువ్వు మోసగాడిగా ఉంటే చనిపోయినా కానీ నువ్వు మోసగాడిగానే ఉంటావు. మరణం అనేది నీ స్థానాన్ని మారుస్తుందే తప్ప నీ గుణాన్ని, నీ స్వభావాన్ని అది మార్చదు. హల్లెలూయా. నిజమైన సమూయేలు ప్రవక్త బ్రతికున్నప్పుడు ప్రవక్తయే, ఆయన చనిపోయిన ప్రవక్తయే. హల్లెలూయా. ఆ ఎండోరు పిశాచం పట్టిన ఆ స్త్రీ ఆ సమూయేలును భూమిలో నుంచి బయటికి పిలిచింది. అప్పుడు ఆయన అంటున్నాడు, విశ్రాంతిలో ఉన్న నన్ను ఎందుకు తొందర పెట్టావు, నన్ను ఎందుకు బయటికి పిలిచావు అని అడిగాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆయన గొంగడి కప్పుకొని, అయితే వెంటనే ఆ యొక్క సౌలు గుర్తుపట్టాడు, ఇతడే సమూయేలు ప్రవక్త. అప్పుడు ప్రవచించాడు ఆయన, ఓ సౌలు, రేపటి ఈ దినం వరకు నువ్వు నాతో పాటు ఉంటావని అన్నాడు. సమూయేలు ప్రవక్త అయిన భూమి పోయినప్పుడు ఆ యొక్క పరదేశంలోకి పోయినా ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన చెప్పినట్లే జరిగిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే సహోదరుడా, నీ స్వభావం మారాలంటే ఇప్పుడే మారాలి. నువ్వు చనిపోయిన తర్వాత నీ స్వభావం మారదు. ఆ స్వభావాన్ని, నీ గుణలక్షణాన్ని మార్చే ఆ యొక్క మందు ఇక్కడ ఉన్నది. ఆ యేసుక్రీస్తు యొక్క రక్తం ఇక్కడ ఉన్నది. ఆ కృప ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ నీ తలంపులు నిన్ను వాక్యంలో నుంచి దూరంగా తీసుకెళ్తా ఉంటే ఆ తలంపులన్నీ తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర పెట్టాలి. నీ ప్రతి ఊహలను ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ప్రభువా, నాలో ఇదిగో ఇట్లాంటి చెడ్డ ఊహ ఉన్నది, ఇలాంటి చెడ్డ తలంపు ఉన్నది, ఇలాంటి స్వభావం నాలో ఉన్నది, నాలో కోపం ఉన్నది, అసూయ ఉన్నది, ద్వేషం ఉన్నది, నాలో కపటం ఉన్నది. ప్రభువా, వీటన్నిటి నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నాను. హల్లెలూయా. అందుకెరకే నువ్వు అడగాలి ఆయనని. అడిగినప్పుడు ఆయన నీ దగ్గర నుంచి ప్రతిదీ తీసేశాడు. ఆయన యెహోవా చేత నువ్వు నిర్దోషిగా ఎంచబడాలి. నిర్దోషిగా నీ అంతట నువ్వు కాలేవు, కానీ దేవుడే మనని నిర్దోషిగా ఎంచాలి. కానీ నిర్దోషిగా మనం ఎలా అవుతామో ఆ రక్తము చేత. కాబట్టి నీ పాపాన్ని తొలగించే రక్తం ఇంకా ఉన్నది, ఇంకా ఆయన కృప మన కొరకు కాచుకొని ఉన్నది. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, అక్కడ దేవుడు తన మనసులో ఆయన సమస్తాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ముందు ఎన్నికంటే అక్కడే జరిగింది. అందుకొరకే మనం దేన్ని నమ్ముతున్నాం? ముందు ఎన్నికని నమ్ముతున్నాం. ముందు ఎన్నిక ఎక్కడ జరిగింది? ఈ భూమి, ఆకాశము, అణువు, పరమాణువు ఏది రవ్వంత లేనప్పుడే ముందు ఎన్నిక జరిగింది. మీరు నమ్ముతారా? ముందు ఎన్నిక. ఈ ముందు ఎన్నిక ఎక్కడ జరిగింది? దేవుని యొక్క తలంపులో జరిగింది, ఆయన మనస్సులో జరిగింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ఆయన మరి ముందుగా ఆ రిబ్కా దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అన్నాడు. ఆయన ఎందుకు యాకోబును ప్రేమించాడు? ఆయన ఎందుకు ఏశావును ద్వేషించాడు? ఆయన చెప్పండి. ఎందుకు యాకోబును ప్రేమించాలి? ఎందుకు ఏశావును ద్వేషించాలి? హల్లెలూయా. దేవుడేమన్నా పక్షపాత? అయితే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడనంటే వాక్యాన్ని ప్రేమించే వారిని. నీవు ఎంత పాపివనేది దేవునికి లెక్క కాదు, నీవు ఎంత రొచ్చులో ఉన్నావుది లెక్క కాదు ఆయనకు. అయితే ఆయన వాక్యాన్ని ప్రేమించే మనసు నీకు కావాలి, ఆ దినపు వర్తమానాన్ని ప్రేమించే మనసు నీకు కావాలి. హల్లెలూయా. యాకోబు జీవితంలో ఎంతో మోసగాడు, అతని జీవితం ఏమాత్రం బాగోలేదు. కానీ అతని హృదయంలో ఒకటి ఉన్నది. ఏమున్నది చెప్పండి? ఒకే ఒకటి, వాక్యాన్ని ప్రేమించే మనసు, ఆ జ్యేష్ఠత్వ హక్కును ప్రేమించే మనసు,
ఆ జన్మ హక్కును ప్రేమించే మనసు. ఏంటిది ఆ జ్యేష్ఠత హక్కు? ఏంటి చెప్పండి? వాక్యమే జ్యేష్ఠత హక్కు. ఓ నీ జన్మ హక్కు ఏంటి చెప్పండి? వాక్యమే నీ జన్మ హక్కై ఉన్నది. దాన్ని ప్రేమించే మనసు నీకున్నదా? అయితే నీలో ఉన్న ప్రతి తలంపులనైనా మారుస్తాడు ఆయన. నీ ప్రతి చెడ్డ స్వభావాన్ని మారుస్తాడు ఆయన. అయితే ముందుగా నీకు కావలసింది ఏదనగా దేవుని పాద సన్నిధిని ప్రేమించే మనసు నీకు కావాలి. ఆ వాక్యాన్ని ప్రేమించే మనసు నీకు కావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళడానికి నువ్వు వేగిరపడాలి. ఆదివారం కంప్లీట్ గా మనం దేవుని యొక్క వాక్యం కొరకు మనం కేటాయించాలి. దీని కొరకు మనము ప్రతి కార్యాన్ని పక్కన పెట్టాలి. ఆదివారం అనేది దేవునిది, ఇది మనది కాదు అనే ప్రణాళిక ఈ రోజు నుంచైనా మీరు వేయాలి. మనం ఏ టయానికి లేస్తే, నిజమే నేను ఏం మాట్లాడుతున్నాను, ముందు ఎన్నిక. దేవుడే ఈ భూమిని చేయాలంటే ఆయన ముందుగా ఎన్నిక ఆలోచన చేశాడు ఆయన. ఆయన ముందుగా ఎన్నిక చేసి ఉన్నాడు ఆయన. ఎవరెవరి కొరకు నేను రక్తాన్ని చిందించాలి, వారి పేర్లని రాసుకొని వారి కొరకు తన రక్తాన్ని చిందిస్తున్నాడు ఆయన. మరి అంత గొప్ప దేవుడే ఒక పక్కా ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు సహోదరుడా, ఆదివారం చర్చికి రావడానికి దానికి ఒక ప్రణాళిక నీవు నీ భార్య వేయాలి. ఒకవేళ నీకు భార్య లేకపోతే నువ్వు ఒక్కడివే ఒంటరిగా వేయాలి. హల్లెలూయా. మనము ఏ టయానికి లేస్తే మనం సమయానికి వెళ్తాం. మనం ఎప్పుడు లేస్తే ఆదివారం మందిరంలో మనం సమయానికి ఉంటాం. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ప్రతి చిన్నదాన్ని ఆయన చూస్తున్నాడు ఆయన. నీవు ప్రతి చిన్న కార్యాన్ని ప్రేమించాలని ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన. ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? ఇది చిన్నది ఇది పెద్దదనేది ఏమి లేదండి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఏం చేశాడనంటే ఆ గుడ్డివాడిని అడిగాడు, నీకేం చేయాలంటే ప్రభువా నేను చూపు పొందాలి, నేను రెండు కళ్ళు కలిగి ఉండాలి. అయితే ఆయన బురద తీసుకొని, ఎందుకు ఆయన బురదను తీసుకున్నాడు? ఆయన దేవుడు ఈ శరీరాన్ని దేంతో తయారు చేశాడు? మంటితో తయారు చేశాడు. కానీ ఆ గుడ్డివాడి కళ్ళు ఆయన తయారు చేసేటప్పుడు అన్ని చేశాడు, కానీ రెండు కనుగుడ్లు ఆయనకు పెట్టలేదు. ఎందుకు? దేవుడు తన మహిమ కొరకు ఆయన ఆ విధంగా వాడిని పుట్టించాడు. అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఉమ్మితో బురదం చేసి ఆ యొక్క రెండు గుడ్లను పెట్టాడు, ఆయన కనుగుడ్లను పెట్టాడా? ఇప్పుడు నువ్వు చూడమని చెప్పినప్పుడు చూడాలి. ఆయన చెప్తే చూడలేడా? కానీ ఆ గుడ్డివాడు దేవుని వాక్యాన్ని గౌరవిస్తాడా లేదా అని చూచేదానికి. హల్లెలూయా. నీవు దేవుని దగ్గరికి రావడం ముఖ్యం కాదు, కానీ ఆయన మాటను గౌరవించడం ముఖ్యం. కాబట్టి ఆయన బురదతో ఆ కనుగుడ్లను తయారు చేసిన తర్వాత నీవు ఇప్పుడు వెళ్ళి ఆ సిలోయం అనే కోనేటిలో నీ యొక్క కళ్ళను కడుక్కోమని అన్నాడు. కడుక్కోకపోతే రాదండి, ఖచ్చితంగా వస్తుంది. కానీ దేవుని వాక్యానికి లోబడతాడా లేదా? దేవుని మాటకు లోబడతాడా లేదా? దేవుడు దాన్ని చూడగోరాడు ఆయన. హల్లెలూయా. ఆయన వెళ్ళి ఆ ప్రకారంగానే ఆ నీళ్లతో కడుక్కున్నాడు. వెంటనే అతడు చూపును పొంది ఉన్నాడు. అలాగనే సోదరుడా, నీకు పూర్తి వాక్య బయలుపాటు ఎప్పుడు వస్తుందంటే నీవు తప్పకుండా ప్రవక్త ఏం చెప్పాడు? 45 నిమిషాలు ముందుగా రావాలన్నాడు ఆయన. 45 నిమిషాలు నువ్వు ముందుగా రాకుండా పరలోకానికి వెళ్ళిపోవడం ఎట్లా సాధ్యం చెప్పండి? ఈ గుడ్డివాడు సిలోయం కోనేటిలో ఒకవేళ దేవుడు నాకు కనుగుడ్డలు పెట్టేశాడు, ఇక సిలోయం కోనేటికి ఏం పోతా నేను అని నేరుగా ఇంటికి పోయాడు అనుకోండి, అతడు జీవితకాలం అంతా గుడ్డివాడుగానే మిగిలిపోయేవాడు. కానీ అతడు దేవుని మాటకు శిరస వహించాడు కాబట్టి హల్లెలూయా, అతడు తన యొక్క రెండు కళ్ళను అతడు పొందుకున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని యొక్క మాటను శిరస వహించాలి. నీవు ఆరాధికుడు అయితే తప్పకుండా 45 నిమిషాల ముందుగా రావాలి. సోదరుడా, నేను నా కొరకు చెప్పట్లేను, లేకపోతే నేనేదో ఇబ్బంది పెట్టాలని నేను చెప్పట్లేను. కానీ అది వాక్యక్రమం. అది నువ్వు నిజంగా ఆయనను ప్రేమించేవాడివైతే హల్లెలూయా, ఈ 45 నిమిషాలు ఆ యొక్క ఆరాధన క్రమాన్ని ప్రేమించేవాడిని ఆయన ముందుగానే చూశాడు. ఆయన అందుకొరకే అక్కడే ఆయన వర్తమానంలో ఎన్నుకున్నాడు. ఆయన ఆరాధన సమయాన్ని కూడా నువ్వు గౌరవించాలి. ప్రవక్త ద్వారా పలికిన ఏ మాట కూడా అది వ్యర్థంగా పలకబడలేదు. అది హల్లెలూయా. మరి ప్రవక్తలు ఎట్లా పలికారు? తమ ఊహను బట్టి ఇచ్చను బట్టి
వారు పలకలేదు గాని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి వారు పలికి ఉన్నారు. ఆరాధికుడు తప్పకుండా 45 నిమిషాల ముందుగా రావాలి, లేదా గంట ముందుగా రావాలి. నువ్వెవరో గుర్తించాలి. నిజమేనా? నేనెవరిని? ఈరోజు ఈ ఆదివారం దేవుడు నాకెందుకు ఇచ్చాడు? నేను దేవుని కొరకు ఈరోజు ఏం చేయాలి? ఎప్పుడు లేవాలి? హల్లెలూయా. కాబట్టి దేవుడే ఈ భూమిని తయారు చేయడానికి, ఆయన సమస్త కార్యాలు జరిగించడానికి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు నీలాగా నాలాగా ఆయన తొందరపడి చేసేవాడు కాదు. ఆయన కోట్ల సంవత్సరాలు ఆయన తన మనసులో ఎన్ని సంవత్సరాలు కూర్చొని ఉన్నాడు. ఆయన ఆత్మగానే ఉండి కోట్ల సంవత్సరాలు ఆయన జరిగిపోనిచ్చాడు. ఆయన కోట్ల సంవత్సరాలు జరిగిపోయాయి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన ఒక పక్కా ప్రణాళికను తయారు చేసుకున్నాడు. ఇప్పుడు తన మనసులో అనుకున్నదంతా ఇప్పుడు ఆయన దాన్ని చేయడానికి ఆయన ఒక లోగాసులోనికి వచ్చాడు. ఆయన ఆత్మగా ఉన్న దేవుడు ఇప్పుడు ఏమయ్యాడనంటే కుమారుడయ్యాడు. దాన్ని లోగాస్ అన్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. కాబట్టి ఆ లోగాస్ ఎక్కడున్నది? దేవునిలో ఉన్నది. నిజమేనా? దాన్ని వర్ణించడం అసాధ్యం. లోగాస్ ఎట్లా వచ్చింది? ఆయన నుండి బయటకు వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే దాన్ని మనం వివరించలేం. ఆత్మలో నుండి ఒక దేహం బయటకు వచ్చింది, దాన్ని లోగాస్ అన్నారు. ఆ లోగాస్ ద్వారా ఆయన సమస్యని తయారు చేయాలనుకున్నాడు. కుమారుడు లేకుండా ఆయన ఏది చేయలేదు. సమస్తమును ఆయన మూలంగాను ఆయన ద్వారాను సృజింపబడెను, కలిగినని మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు దీన్ని ఆయన ఒక ప్రణాళిక చొప్పున దీన్ని తయారు చేయడానికి ఆయన ముందుగానే ఆలోచన చేసినప్పుడు మనము ఆదివారం చర్చికి రావడానికి తప్పకుండా ఒక ప్రణాళికను మనం కలిగి ఉండాలి. ఏ టయానికి లేవాలి, మనం ఎప్పుడు వంట చేసుకోవాలి, ఏ విధంగా మనం వెళ్తే మనం సమయానికి వెళ్తాం. ఏదో రావడం అనేది మంచిదే, కానీ మన ఇష్టానుసారంగా వస్తే దాన్ని దేవుడు అంగీకరించడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇస్సాకు దగ్గరికి మరి యాకోబు ముందుగానే వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత ఆలస్యంగా వచ్చిన ఏశావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం సమయానికి వస్తేనే ఆశీర్వాదం. నువ్వు ఆలస్యంగా వస్తే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 4వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీ పత్రిక 12. రక్తము కారునంతగా ఇక దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము. అదేనా? చదవండి. ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. 17 వచ్చిన సారీ. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెదికినను. 16 వచ్చిన కూడా చదవండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు. చెప్పండి. ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కు ఏంటిది? వాక్యమే జ్యేష్ఠత్వ హక్కు. ఇప్పుడు ఆయన దేని కొరకు అమ్మేశాడు? ఒక్క పూట కూటి కొరకు దాన్ని అమ్మేశాడు. హల్లెలూయా. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి. చూసారా? ఇప్పుడు ఆ వాక్య క్రమాన్ని పాటించకుండా ఆ తర్వాత కన్నీళ్లు విడిచి ఏడుస్తున్నాడు. ఏడవడం ముఖ్యం కాదండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా దాని వలన నీకు మరి ఏ మేలు రాదు. కానీ నువ్వు తప్పకుండా దేవుడు ఏ క్రమం ఇచ్చాడో దాన్ని నువ్వు గౌరవించాలి, దానికి నువ్వు శిరస వహించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న తర్వాత ఆయన సమయాన్ని పాటించకుండా ఇప్పుడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఏం జరిగింది?
ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినాను. మారు మనసు పొందన అతడు ఎంతో తర్వాత శ్రద్ధను చూపించాడు ఆయన. ఆ యొక్క జ్యేష్ఠత హక్కును పోగొట్టుకున్న తర్వాత, ఆ అభిషేకాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ఎంతో శ్రద్ధతో వెదికిన మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. మీరు ఎరిగారా? మరి ఎందుకు అతడు భ్రష్టుడయ్యాడు? అందుకొరకే మనం చూస్తాం, ఏశావు వ్యభిచారి అని లేదా భ్రష్టుడని మనం వాక్యంలో చూస్తాం. ఉంటుంది 16వ వచనంలో మనం చూసామా, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అందరూ ఆలోచన చేస్తున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన ఎన్నిక దేనిపైన జరిగిందనంటే ఆయన వాక్యాన్ని ప్రేమించే దానిపైన, ఆయన క్రమాన్ని ప్రేమించే దానిపైన. హల్లెలూయా. కాబట్టి సోదరుడా, నువ్వు ముందుగా ఎన్నిక చేయబడ్డావంటే నీవు ఆయన ప్రతి మాటను నువ్వు శ్రద్ధగా వెతుకుతావు, ప్రతి మాటను చేయడానికి ఇష్టపడతావు. మనం డినామినేషన్ లాగా మన ఇష్టానుసారంగా రావడానికి మనకు లేదు స్వేచ్ఛ. మనకు బుద్ధి పుట్టినప్పుడు రావడానికి మనం ఎన్నిక చేయబడలేదు మనం. కానీ ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి మనం నిర్ణయించబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే నేను అంటాను, ఒకవేళ పురుషునికి బుద్ధి లేకపోతే స్త్రీకైనా బుద్ధి ఉండాలి. మనము ముందుగా నిర్ణయించబడిన ప్రజలమని చెప్పుకుంటున్నాం. మనం ఈరోజు ఆదివారాన్ని మనం గౌరవించాలి. మనం సమయానికి అక్కడికి వెళ్ళాలి. మనం అక్కడ 45 నిమిషాలు ముందుగా వెళ్ళి మనం ప్రార్థనలో ఉండాలి. దేవుడు మనల్ని దీవించడానికి వస్తాడు. మనము ఆశీర్వాదాలు పొందుకోవాలంటే సమయానికి మనం అక్కడ ఉండాలి అని. ఒకవేళ నీ భర్తకు బుద్ధి లేనప్పుడు సోదరుడు నీవైనా చెప్పాలి. ఒకవేళ నీ భార్యకు బుద్ధి లేకపోతే సోదరుడా నీవైనా ఆమెకు చెప్పాలి. డియర్ హనీ, ఇదిగో మనం ముందుగా నిర్ణయించబడ్డాం. ఈ వర్తమానాన్ని పొందుకోవడానికి పట్టణంలో ఎందరో ఉన్నారు, కానీ ఈ వర్తమానం మనకు ఎందుకు ఇచ్చాడు ఆయన? హల్లెలూయా. ఈ వర్తమానాన్ని మనము యోగ్యులం కాదు, కానీ దేవుడు తన కృప చేత ఈ వర్తమానం మనకి ఇచ్చాడు ఆయన. మనం ఈ వర్తమానాన్ని గౌరవిద్దాం, ఈ వర్తమానానికి మనం లోబడదాం, ఆ వర్తమానం కొరకు మనం ధైర్యంగా నిలబడదాం అనే ఒక తీర్మానం లేకుండా ఏదో పోయినా హడావుడిగా ఉరికొచ్చినామా పోయినామా అయిపోయింది. అది కాదు సోదరుడు భక్తి జీవితం. దానికి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉండాలి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు తన చిత్తము చొప్పున, చిత్తము అంటే ఏంటిది? అదే ప్రణాళిక. అలాగని ఈరోజు నువ్వు ఎట్లా చేయాలి? నిజమేనా? నీకు ఒక సొంత ప్రణాళిక లేదు, కానీ దేవుడు చెప్పిన ఆ ప్రణాళిక ప్రకారం. నిజమేనా? యేసుక్రీస్తు తన తండ్రి చిత్తం చొప్పున చేశాడు. ఇప్పుడు మనం ఎట్లా చేయాలి? యేసుక్రీస్తు యొక్క చిత్తం చొప్పున చేయాలి. నువ్వేదో పెద్దగా ఆలోచన చేయమని చెప్పట్లేడు ఆయన. వర్తమానం 45 నిమిషాలు ముందుగా రమ్మంది. ఈజీ. 45 నిమిషాలు ముందుగా వెళ్ళాలంటే నువ్వు ఎప్పుడు లేవాలి? దానికి ఒక అలారం పెట్టుకోవా? ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్కి పోవాలంటే ఎప్పుడూ లేచి, నిజమేనా? గుంటూరు అంటే గుంటూరు ఉరుగుతావు, విజయవాడ అంటే విజయవాడ రాత్రికి రాత్రి వెళ్ళిపోతావు. కానీ నిత్యజీవం సంగతి ఏంటిది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నిత్యజీవం కొరకు మనం తప్పకుండా ఒక పక్కా ప్రణాళికను మనం రచించాలి. కాబట్టి మనం ఎత్తబడే సమయానికి వచ్చేసాం. ఏదో మన ఇష్టానుసారంగా చేసే భక్తి మనల్ని రక్షించదండి. నిజమేనా? యేసుక్రీస్తు ఎందుకు అంగీకరించబడ్డాడు చెప్పండి? ఆయన తన జీవితంలో తన సొంత చిత్తాన్ని ఎదగలేదు, కానీ ఆయన తండ్రి చిత్తం చొప్పున నడిచాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆ యొక్క సెలోయము కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా బెతెస్దా కోనేటి దగ్గరికి పోయి ఆయన తన చిత్తాన్ని వెదగలేదు, కానీ ఆయన తండ్రి చిత్తం వైపు చూశాడు ఆయన. నిజమేనా? ఈరోజు నీవు నీ ఆరాధించే విషయంలో కూడా నీవు తండ్రి యొక్క చిత్తం వైపు చూడాలి, యేసుక్రీస్తు యొక్క చిత్తం వైపు చూడాలి. ఇప్పుడు ఎక్కడున్నది యేసుక్రీస్తు యొక్క చిత్తము? వర్తమానమే యేసుక్రీస్తు యొక్క చిత్తమై ఉన్నది. వర్తమానమే నీ యొక్క చిత్తమై ఉన్నది. దాన్ని చేయడానికే నిన్ను ఆయన ముందుగా నిర్ణయించాడు ఆయన. అయితే వర్తమానాన్ని ప్రేమించే మనసు నీకు అక్కడ ఉంటే,
నీకు అక్కడ ఆ మనసు ఉంటే ఎక్కడ కూడా ఉంటది. హల్లెలూయా. అంటే కొందరు సగం సగం చేసే వాళ్ళు కూడా వస్తారండి వర్తమానంలోనికి. నిజమేనా? వాక్యాన్ని ప్రేమించని వారు కూడా ఈరోజు డినామినేషన్లో కుప్పలు కుప్పలుగా లేరా? అలాగనే 3 రకాల ప్రజలు ఉంటారని ప్రవక్త అన్నాడు. ఒకరు నిజమైన విశ్వాసులు, వేషధారులు, అవిశ్వాసులు. 3 తరగతుల ప్రజలు నిజమైన సంఘములో ఉంటారు. మోసే సంఘముల వారు ఉన్నారు, యేసుక్రీస్తు సంఘముల వారు ఉన్నారు, ప్రవక్త సంఘముల వారు ఉన్నారు. వారు ఎత్తబాటు జరిగేంత వరకు ఈ 3 రకాల ప్రజలు ఉంటారన్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు మనము ఆరాధన సమయం ఏదో గుర్తించలేకుండా మనము ఆ మహిమలోనికి వెళ్ళిపోతాం, ఎత్తబట్లోకి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నాం. అది అక్షరాల మన భ్రమే తప్ప అది దేవుని యొక్క చిత్తము కానే కాదు అది. కాబట్టి ఈ రోజు నుంచి అయినా మన తప్పిదాన్ని మనం ఒప్పుకోవాలి. ప్రభువా, నీ ఆరాధనను నేను అగౌరవపరిచాను, సమయానికి వెళ్ళాలని తెలిసి ఉండి కూడా నేను సమయానికి వెళ్ళలేకపోయాను, నన్ను క్షమించు ప్రభువా. ఈ రోజు నుంచి నేను దాన్ని ఖచ్చితంగా ఒక తీర్మానాన్ని నేను నా కుటుంబంతో చేయగోరుచున్నాను. ఎంతమంది దీన్ని చేస్తారు? మీ జీవితంలో, మన కుటుంబాల్లో తప్పకుండా మనం దీన్ని చేయాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆదివారం వచ్చిందనంటే తప్పకుండా మనం అలారం పెట్టుకొని ప్రార్థన చేసుకొని, ఒకవేళ పిల్లలు లేకపోతే వాళ్ళని లేమని చెప్పి వాళ్ళని ముందుగానే లేపి వాళ్ళని సిద్ధపరచాలి. ఒక కుటుంబ యజమానురాలిగా సోదరుని పైన బాధ్యత ఉన్నది. మరి 3 రాళ్ళు తన ఇల్లును పెరిగివేయను, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునని ఉంది. కాబట్టి మా ఆయనే చూసుకుంటాడనంటే అది నీకు కూడా బాధ్యత ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ విధంగా మనము ఒక ఆలోచన చొప్పున చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఆయన అన్ని విషయాలు దీవిస్తాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి డబ్బు దగ్గర మనం ఆలోచన చేస్తాం, అప్పు ఎట్లా తీర్చాలో ఆలోచన చేస్తాం. మరి అన్నిటి దగ్గర ఆలోచన చేసే మీరు మరి చర్చికి వెళ్ళే విషయంలో ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? అందుకే నా డౌట్ ఏంటంటే, నిజంగా మీరు ముందుగా నిర్ణయించబడితే, హల్లెలూయా, మీరు ముందుగా ఆయన మనసులో ఆయన వాక్యక్రమాన్ని ప్రేమించేవారైతే, అక్కడ మీరు ప్రేమించి ఉంటే ఇక్కడ కూడా ప్రేమిస్తారు. అయితే నాకు ఒక డౌట్ ఏమైనా వస్తుందంటే, నిజంగా మీరు అక్కడ ప్రేమించలేదేమో, అందుకొరకే ఇక్కడ కూడా ఆయన ఆరాధన సమయాన్ని మీరు ప్రేమించలేకపోతున్నారు. అయితే ఇట్లాగనే జీవిత కాలం అంతటా అట్లే పోతారా? ఈ రోజు నుంచి అయినా దాన్ని ఆప్ చేస్తారా? హల్లెలూయా. ఆపాల్సిందేనా? మనల్ని మనం దిద్దుకోవాల్సిందేనా? ఈ స్థలం ఏ స్థలం ఇది? తీర్పు సింహాసనం. సరిదిద్దుబాటు జరిగే స్థలం ఇది. ఇది సరిదిద్దుకునే స్థలం ఇది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో ప్రతి వారం మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు మన జీవితాన్ని మనము దేవునికి తప్పకుండా మనం అర్పించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు వింటున్నారా? అందుకొరకే దేవుడు మరి యూదాని గురించి కూడా మనం బైబిల్లో చూస్తాం. వాడు దేవుని ఎన్నికలో ఉన్నాడా? అయితే అతడు నాశనపుత్రుడైనా కానీ ఎక్కడున్నాడు? వాడు దేవుని యొక్క ముందు ఆలోచనలో ఉన్నాడు. కోట్ల సంవత్సరాలైన ఆత్మగా ఉన్నప్పుడు, ఒంటరిగా కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు యూదా కూడా ఆయన యొక్క తలంపులో ఉన్నాడు. యూదా కూడా ఆయన రక్షింపబడే అవకాశం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. యూదా యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యుడుగాడు ఆయన. ఎప్పుడు శిష్యుడు? ఆయన మనసులోనే యేసుక్రీస్తుకు శిష్యుడిగా ఉన్నాడు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూదా పుట్టక ముందే, కొన్ని వందల సంవత్సరాల ముందే యూదా ఏమేం చేశాడో ప్రవక్తలు యూదా గురించి రాశారు. ఎట్లా రాశారు చెప్పండి? ఎందుకంటే దాన్ని దేవుడు తన మనసులో కలిగి ఉన్నాడు. దాన్ని ఆయన ప్రవక్తలకు ఇచ్చాడు. ఆ ప్రవక్తలు ముందుగానే యూదా ఏం చేశాడో దాన్ని ముందే రాసి పెట్టేశారు. నిజమేనా? ఎందుకు యూదా గురించి ముందే రాసేశాడు దేవుడు? ఎందుకంటే అది ఆల్రెడీ అయిపోయిన కార్యం అది. హల్లెలూయా. అలాగనే నేను మాట్లాడేది అదే. ఒకవేళ నువ్వు నిజంగా ఈ వర్తమానాన్ని, ఈ యొక్క ఆరాధన క్రమాన్ని నువ్వు ప్రేమించేవాడివైతే, అక్కడ నువ్వు ప్రేమించేవాడివైతే ఇక్కడ కూడా ప్రేమిస్తావు. ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగించును. జకరియా ముందే రాశాడు యూదాను గురించి. ఇర్మియా ముందే రాశాడు ఆయన గురించి. కొన్ని వందల సంవత్సరాల ముందే రాసేశారు వాళ్ళు. హల్లెలూయా. మరి నిజమేనా? యూదా యేసుక్రీస్తు ఆయన యొక్క జీవమై ఉన్నాడు.
ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. ఆయనే ఆయన యొక్క జన్మ హక్కై ఉన్నాడు. ఆయనే జ్యేష్ఠత హక్కై ఉన్నాడు. కానీ ఆ జ్యేష్ఠత హక్కును ఎంతకు అమ్ముకున్నాడు? వాడు కేవలం 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. ఈరోజు మీరు కూడా అదే చేస్తున్నారా? ఈ జ్యేష్ఠత హక్కు, ఆరాధన సమయం అనేది నీ జ్యేష్ఠత హక్కు. ఆరాధికుడు తప్పకుండా రావాలని నీ జ్యేష్ఠత హక్కు అది. కాబట్టి ఈ లోక సంబంధమైన విచారణం కొరకు, డబ్బు కొరకు, తిండి కొరకు, నానా రకాలైన ఒత్తిడిల చేత మీరు లొంగి వాక్యాన్ని పక్కన పెట్టేశారా యూదలాగా? హల్లెలూయా. వాని పేరు నాశనపుత్రుడని రాయబడింది. కానీ మనం నాశనం కొరకు నిర్ణయించబడలేదు. మనము ఆశీర్వాదం కొరకే మనం నిర్ణయించబడ్డాం. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యూదాకు జీవము కంటే ఏది ఎక్కువగా అనిపించింది? 30 వెండి నాణాలు ఎక్కువగా అనిపించింది. ఎప్పుడు? వాడు శరీరంలో ఉన్నప్పుడు కాదు, దేవుని యొక్క మనసులోనే వాడు ఆ విధంగా ఉన్నాడు. మరి నీవు ఏ విధంగా ఉన్నావు ఆయన మనసులో? ఏ విధంగా ఉన్నావు నాకు తెలియదు. కానీ అయితే ఈ రోజు నుంచి అయినా నీవు సరైన విధానాన్ని వెంబడిస్తే, నీవు అక్కడ సరిగా చేశావని మరి మనం కళ్ళారా దాన్ని చూడగలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 27 అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 27:10 త్వరగా చదవండి. మత్తయి సువార్త 27:10. నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకిచ్చిరి. వాటిని కుమ్మరివాని పొలమునకిచ్చిరి. హల్లెలూయా. ఆ యూదా అక్రమంగా సంపాదించిన డబ్బును దాంతో ఏం కొంటారని ప్రవక్తలు చెప్పారా? ముందే చెప్పేశారా? హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త ఇర్మియా ఏం చెప్పాడో అలాగిన వాడు ఆ డబ్బుతో ఆ పొలాన్ని కొన్నారు. మరి నువ్వు ముందుగా ఆయన చిత్తంలో ఉంటే తప్పకుండా నువ్వు ఆరాధన సమయాన్ని నిన్ను పాటించేటట్టు చేస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జకరియా 11వ అధ్యాయం 13వ వచనం. జకరియా 11:13 త్వరగా చదవండి. చదవండి సార్. జకరియా గ్రంథము. అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరివాని పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా. చూస్తున్నారా? ఇప్పుడు జకర్యాకు యూదాకు 100 సంవత్సరాల తేడా ఉన్నది. కానీ ముందుగానే ఈ యొక్క యూదా ఏమేం చేస్తాడో ముందుగానే దేవుడు జకర్యాకు ప్రవచనం ఇచ్చాడు ఆయన. ఎందుకు? యూదా జీవితం ప్రభుకు ముందేట్లా తెలిసిపోయింది? ఎందుకంటే ఆల్రెడీ యూదా ఏం చేశాడో అదంతా ఆయన తలంపులో నెరవేరింది అది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరివానికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరి వారికి పారవేసి తిని అప్పుడు బంధమును బట్టి. హల్లెలూయా. చూస్తున్నారా వాక్యాన్ని? ఇప్పుడు ఆ విధంగా ఎట్లా రాయబడింది ప్రవచనం అనేది? అదంతా దేవుని మనసులో ఉన్న కార్యం అది. అలాగనే సోదరుడా, నీవు నేను మనమందరము ఆయన యొక్క ముందు చిత్తంలో, ముందు ఎన్నికలో, ముందే మనం ఆయన చిత్తాన్ని అక్కడ జరిగించిన వారిగా ఉంటే ఇక్కడ మనం శరీరంలో ఉన్నప్పుడు కూడా అదే కార్యాన్ని మనం చేస్తాం. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఆ తర్వాత మనము ఆ రోమా పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. రోమా పత్రిక 9:10 చదవండి. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే. పిల్లలు ఇంకా అంటే ఎవరెవరు? ఏశావు, యాకోబు. సంఘంలో ఎవరెవరు ఉంటారు? రిబ్కా అనేది సంఘం అయితే చెప్పండి. రిబ్కా అనే సంఘంలో ఎంతమంది ఉన్నారు? యాకోబు. ఎప్పుడు కూడా ఉంటారా వాళ్ళు? ఖచ్చితంగా ఉంటారు సార్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అందుకొరకే రిబ్కా దగ్గరికి వచ్చి చెప్పాడు,
నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఎందుకంటే ఈ ఏశావు రాను రాను తన యొక్క ముందు జీవితంలో ఏం చేస్తాడు? జన్మ హక్కును అమ్మేశాడు. ఆ టయానికి పోకపోయినా పర్వాలేదు, ఈ వారం ఎగ్గొడితే ఏమవుతుంది, మనం టయానికి లేవకపోతే ఏమవుతుంది అంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇతడి జీవితము చాలా మంచిగా ఉన్నది, పరిశుద్ధంగా ఉన్నది, కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించే విషయంలో అసలు ఇతనికి శ్రద్ధ లేదు. కానీ యాకోబు అయితే హల్లెలూయా, అతడు ఎట్లా ఉన్నాడనేది ముఖ్యం కాదు అక్కడ. అతడు నీతిమంతుడా పరిశుద్ధుడని కాదక్కడ, కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించే మనసు అతనిలో ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే జగత్పునాది వేయబడక ముందే యాకోబు హల్లెలూయా జన్మ హక్కును ప్రేమించేవాడిగా ఉన్నాడు, ఆ జ్యేష్ఠత హక్కును ప్రేమించేవాడిగా ఉన్నాడు. నిజమేనా? అయితే చూడండి, ఆ రిబ్కా గర్భంలో ఉన్నప్పుడే ఇద్దరు కొట్టుకున్నారు. నిజమేనా? యాకోబు నేనే ముందుగా వెళ్ళాలని వాని యొక్క కాలు పట్టుకొని లాగాడా లేదా? మాకేం తెలుసు సార్, మేము అని పోయినామా ఇందాడికి? అవును, మీరు ముందు చిత్తంలో లేకపోతే మీకు తెలియదు. రిబ్కా గర్భంలోని ఒకవేళ ఇద్దరు బయటికి వెళ్ళినా కానీ వాడు కాళ్ళు పట్టుకొని ఉన్నాడట. అరే నువ్వు కాదురా ముందు పోవాల్సిందే, నేను, ఆ జన్మ హక్కు నాది. సౌడా నీకు జన్మ హక్కు రావాలంటే పోరాటం కావాలి. నువ్వు అట్లే అరుసావు సార్, ఏముంది నీకు కోటు ఉంది, సూట్ ఉంది. హల్లెలూయా. నీలాగా మేమెక్కడ అరుసాం? అట్లా అనుకుంటున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే పోరాటం లేకుండా నువ్వు ఆ స్థానానికి రాలేవు. ఈరోజు యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడనంటే ఆయన జీవితంలో ఒక పోరాటం ఉన్నది. ఆయన మరణం పొందినంతగా పోరాడి ఉన్నాడు. ఆయన గచ్చమైన తోటలో పోరాడి ఉన్నాడు. ఆయన తన యొక్క ప్రతి ఆ నాళాన్ని ఆయన పగలగొట్టుకొని ఉన్నాడు. ఆయన ఆ రక్తపు నాళములన్నీ అవి చిట్లిపోయి ఉన్నాయి. ఎందుకు అంతగా పోరాడి ఉన్నాడు? ఆయన పోరాటం లేకుండా నువ్వు ఆ సింహాసనం పైకి తగవు. అన్ని నామముల కంటే పై నామం యేసుక్రీస్తు నామం. ఈరోజు శత్రువు సైతము కొనియాడే నామము యేసుక్రీస్తు నామం. ఎందుకు ఈరోజు ఆయన ప్రపంచ ప్రజలందరి చేత కొనియాడబడుతున్నాడు? ఆయన ఒక పోరాటాన్ని కలిగి ఉన్నాడు. అలాగనే యాకోబుని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం? ఆయన జీవితంలో ఒక పోరాటం ఉన్నది. ఆ జన్మ హక్కు కొరకైన పోరాటం, ఆ జ్యేష్ఠత హక్కు కొరకైన పోరాటం. అదే ఈరోజు మనం ఎందుకు పోరాటం చేయడానికి మనం నియమించబడ్డాం. ఈ వర్తమానం మనకి ఏం చెప్పిందో దాన్ని మనం చేయాలి. ఈరోజు సంఘ శాఖలు వర్తమానం చేయక, లోపల ఉన్న నీవు వర్తమానం చేయక, వాళ్లకు పరలోకం లేదు, నీకు కూడా లేదా? నమ్ముతున్నావా? నీ కొరకు ఆయన నిత్య జీవాన్ని ముందుగా నిర్ణయించాడు. నువ్వు నమ్మితే నీవు వర్తమానానికి మొదటి స్థానం ఇస్తావు, వాక్యానికి మొదటి స్థానం ఇస్తావు. డబ్బు తర్వాత, భార్య పిల్లల తర్వాత, నా నిమిత్తము భార్యనైనను, పిల్లలనైనను, అన్నదమ్ములనైనను, భూములైనను, ఇళ్లనైనా విడిచిపెట్టి నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో మనం ప్రయోగాత్మకంగా చేసి చూపించాలి. కానీ ప్రవక్త అన్నట్టుగా ఈరోజు సంఘము ప్రయోగాత్మకంగా తనకున్న నాణ్యములన్నీ పోగొట్టుకున్నది అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నాణ్యాలు వెతకాలి. ఆ ప్రియుడు వచ్చే సమయం అయింది. ఆ బుద్ధికరైన స్త్రీ ఏం చేసింది? దీపాన్ని వెలిగించింది, చీపురు పట్టింది, ఆ గోడలు దూడ్చింది. ఆ నాణ్యం దొరికేంత వరకు ఆమె విశ్రమించలేదు. హల్లెలూయా. నాకు కొవ్వు ఎక్కువై నేను అరవట్లేను. సోదరులారా, మీకు తప్పకుండా ఉపయోగపడాలని నేను మాట్లాడుతున్నాను. ఈ కార్యం మీకు ఎంతో మేలు చేసేది ఇది. హల్లెలూయా. కాబట్టి యాకోబు దేని ప్రేమించేవాడుగా ఉన్నాడు? ఆ జన్మ హక్కును ప్రేమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఒకే సంఘంలో ఇద్దరు ఉంటారు సార్. జన్మ హక్కును నిర్లక్ష్యంగా చేసేవారు. ఆ టయానికి పోతే ఏమవుతుంది? మరి ఉన్నదే ఒక ఆదివారం, రోజు ఆ టిఫిన్ పట్టుకొని కూలికి పోవాల్సిందే. ఈ రోజన్నా 8 గంటల వరకు పడుకునే అవకాశం లేదా? లేదు సోదరుడా. మనము అబ్రహాం సంతానం. మనము ఈ భూమి పైన మనకు విశ్రాంతి లేదు. మనము ఒక పునాది గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం. అందుకొరకు అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడు? ఆయన
ఆ పునాదులు గల పట్టణం కొరకు చూశాడు ఆయన. అందుకొరకే భూమిపైన ఆయన గుడారం వేసుకున్నాడు ఆయన. ఆ పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఆశతో ఎదురు చూశాడు ఆయన, విశ్వాసంతో ఎదురు చూశాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనకి ఈ భూమి పైన విశ్రాంతి అనేది లేదు. మనం నిత్యం పోరాటం చేయాల్సిందే. 6 రోజులు కష్టపడాలి, 7వ దినాన తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారు అందరూ వాక్యాన్ని జాగ్రత్తగా? చదవండి సార్, వాక్యాన్ని చదవండి. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు. చూడండి, పౌలు గారు తేడా మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే ఆయన నొక్కి చెప్తున్నాడు, ఆయన ఒక్కరి వలన గర్భవతి అయినప్పుడు. ఎవరైనా ఇద్దరి వలన గర్భవతి అవుతారా? అవుతారు కాబట్టి ఒకరి వలన రాశాడు ఆయన. ఏం పేతురు గారు, ఏదైనా తోటలో చూడండి, ఇద్దరి వలన గర్భం ధరించింది. కాబట్టి ఎవరు? అవ్వ ఇద్దరి వలన గర్భం ధరించింది కాబట్టి దేవుడు ఒకడిని ప్రేమించాడు, ఒకడిని ద్వేషించాడు. కరెక్ట్ అవుతున్నారా వాక్యానికి? కానీ ఇక్కడ అట్లా కాదట. హల్లెలూయా. అక్కడేమో వేరే విధంగా ఉన్నది. వేరు వేరు విత్తనాలు కాబట్టి ఒకరిని ప్రేమించాడు, మరొకరిని ద్వేషించాడు. కానీ ఇక్కడ మన తండ్రి అయిన ఇస్సాకు అనే ఒకరి వలనే ఆమె గర్భం ధరించింది. హల్లెలూయా. మనం కూడా యేసుక్రీస్తు నామములోనే అందరు బాప్తిసం పొందుతారు. కానీ జన్మ హక్కును మాత్రం పట్టించుకోరు. సమయానికి వెళ్ళాలి, తప్పకుండా మనం ఆరాధికులం, ఈ సమయానికి లేవాలి, ఇంత ప్రార్థన చేయాలి, తప్పకుండా ప్రతిదినం ఉదయం ప్రార్థన చేయాలి, తప్పకుండా బైబిల్ చదవాలి, వర్తమానం చదవాలి, ఏ పట్టింపు లేదు. అంటే వాడికి లేచిందే ఏమైనా ఈరోజు బువ్వ సంగతి ఏంటిది, ఈరోజు తిండి ఎట్లా. ఆ లోకానికి ఒకటే దందా. లేచామా, 3 పూట్ల తిన్నామా, బబ్బుకున్నామా, చుక్క మందు వేసామా, ఆ ఇల్లుకి పోయినామా, ఏదో టైం పాస్ అయిపోయింది. అది వాడిది, అదే దందా వాడిది. కానీ మన దందా ఏంటిది మరి? ఉదయం ఒక ఆరాధకుడు ఎప్పుడు లేవాలి? ముందు మొబైల్ ఫోన్ చూడాలా, ప్రార్థన చేయాలా? ఇప్పటికైనా వచ్చారా? వర్తమానానికి వచ్చారా? పొద్దునే చాలా మందికి ఇంకా బయలుపాట్లేదు. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలనే ఆగ్రహం. సోదరులారా, భయంకరమైనది కాసుకొని ఉన్నది. ఓ ప్రవక్త అన్నాడా, నా పగవాడు సైతం అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు ఆయన. ఓ ఇట్లాంటి ఎన్నిసార్లు చెప్పుకుంటారు సార్. నువ్వు ఎన్ని వాగినా ఎన్ని చెప్పుకున్నా అవి మా హృదయానికి తాకవు, మా పుర్రెకి ఎక్కవై. చెప్పుకో కానీ ప్రొసీడ్ అని కొందరు అనుకుంటున్నారు. అనుకోనండి, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకున్నది. నేను చెప్పే తీరుతాను. మనం తప్పించుకోవలసిన ఒక పాతాళం ఉన్నది, వెళ్ళవలసిన ఒక పరలోకం ఉన్నది. అందుకొరకే ప్రవక్త అన్నాడు, నా పగవాడు సైతం ఆ భయంకరమైన స్థలానికి వెళ్ళకూడదు. అందుకొరకే నువ్వు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. లేవంగానే మొట్టమొదటిగా నువ్వు దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు ఇదిగో నీ చిత్తము చొప్పున నన్ను, నా భార్యను, నా కుమారుణ్ణి, నా కుమార్తెను, నా కుటుంబం అంతటిని నడిపించు ప్రభువా. ఈరోజు ప్రతి దుష్టుల నుంచి నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా. నీ చిత్తంలో నడిపించు తండ్రి. నా ప్రతి అవసరత తీర్చు ప్రభువా. ఇదిగో నీ పరుల భారమును యెహోవా మీద మోపమన్నావు. నా ప్రతి పని భారం నీ పైన మోపుతున్నాను. అలాగే చెప్పేవారు, అసలు ఉన్నావా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, అసలు ఉన్నావా. నమ్మండి, ఆయన నిజమైన దేవుడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. లేవంగానే మొబైల్ ఫోన్ పట్టుకోవడం కాదు, లేవంగానే ఆ బొచ్చలు ఎత్తుకొని వచ్చి తోమేది కాదు, చీపురు పట్టుకునేది కాదు. మొట్టమొదటి నువ్వు లేవగానే ప్రార్థన చేయాలి. ఆ తర్వాత బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఆ తర్వాత నువ్వు వర్తమానం, నీకు సమయం ఉంటే వర్తమానం చదవాలి. అంటే ఖాళీ సమయం ఉన్నప్పుడు తప్పకుండా చదవడానికి ప్రయత్నం చేయాలి. మరి నిజంగా మనం ముందుగా నిర్ణయించబడ్డాం. ఒకవేళ మనం ముందుగా నిర్ణయించబడి ఉంటే అక్కడ మనం ఏం చేసి ఉంటామో ఇక్కడ కూడా అదే చేయాలి. నీవు ముందుగా వర్తమానం చదివి ఉంటే ఇక్కడ కూడా చదువుతావు. ముందుగా నువ్వు వాక్యాన్ని చదివి ఉంటే ఇక్కడ కూడా చదువుతావు. ముందుగా నువ్వు సమయాన్ని అక్కడ పాటిస్తే ఇక్కడ కూడా పాటిస్తావు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజైనా
నీవు నీ యొక్క ఏర్పాటును నీ యొక్క పిలుపును నీవు నిశ్చయిత చేసుకోవాలి. నేను ముందుగా ఏర్పరచబడ్డాను, నాకు దేవుని యొక్క పిలుపు ముందుగా ఉన్నది, నేను ఏర్పరచబడిన వాడిని, దేవుని యొక్క పిలుపు నాకున్నది అని నువ్వు తప్పకుండా నమ్మాలి. అందుకొరకే పేతురు రాస్తున్నాడు, సహోదరులారా ఇదిగో ఆ ఏర్పాటును పిలుపును నిశ్చయిత చేసుకోమంటున్నాడు ఆయన. కాబట్టి మనం నిశ్చయిత కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి సార్, చదవండి. ఒకని వలన గర్భవతి అయినప్పుడు, ఎవరి వలన? రిబ్కా యొక్క భర్త ఎవరు? ఇస్సాకు. కాబట్టి ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక, క్రియల మూలంగా. కాబట్టి యాకోబులో మంచి క్రియలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి సార్, మంచి క్రియలు ఏమైనా ఉన్నాయా? క్రియల మూలంగా మనం ఎవరము రక్షింపబడలేదు. కానీ ఒకే ఒక కారణం, నీ లోపల ఎక్కడో చిన్న మిణుకుమనే ఒక దాహం నీలో ఉన్నది. ఆ దాహం ఏంటిదంటే వాక్యాన్ని ప్రేమించే దాహం. దాని కొరకు ఆయన ముందుగా నిన్ను నిర్ణయించాడు. ఆయన క్రియల మూలంగా కాక పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి. చూడండి, ఇతనికి యాకోబు అని పేరు పెట్టబడలేదు, ఇతనికి ఏశావు అని పేరు పెట్టబడలేదు. అసలు వీళ్ళు పుట్టనే లేదు. ఆ రిబ్కా గర్భంలో ఉన్నప్పుడే దేవుడు వచ్చి రిబ్కాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. హల్లెలూయా. ఎవరి పెద్దవాడు? ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. కానీ ఈ పెద్దవాడు ఏమైతాడు? యాకోబుకి దాసుడైతాడు, యాకోబు యజమానుడైతాడు. ఎందుకు దేవుడు ఇక్కడ యాకోబుని యజమాని చేసి వాడిని దాసుడిగా చేసి ఉన్నాడు? ఎందుకంటే యాకోబులో ఏమున్నది? ఆయన యొక్క జ్యేష్ఠత హక్కును ప్రేమించే మనసున్నది, ఆ జన్మ హక్కును ప్రేమించే మనసున్నది. అలాగనే సోదరుడు, నిన్న ఆయన భూమికి యజమానుడికి ఎందుకు చేశాడు? ఆయన చెప్పండి. వాక్యాన్ని ప్రేమించే మనసు నీలో ఉన్నది. ఓ జయించు వానికి, ఓ నా యొక్క సింహాసనంలో నిన్ను కూర్చుండబెట్టనిచ్చేదను అన్నాడు ఆయన. నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చుండి ఉన్న ప్రకారంగా జయించువానికి నా సింహాసనమును ఇచ్చేదను అన్నాడు ఆయన. ఎందుకు ఆయన తన యొక్క సింహాసనాన్ని ఇస్తున్నాడు? ఆయన నీవు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యాకోబు ఎందుకు యజమానుడయ్యాడు? అతడు జన్మ హక్కును ప్రేమించాడు కాబట్టి, ఆ జ్యేష్ఠత హక్కును ప్రేమించాడు కాబట్టి. అయితే ఆ జ్యేష్ఠత హక్కును యూదా ఎట్లయితే అమ్ముకున్నాడో అలాగనే ఏశావు కూడా అమ్ముకున్నాడు. నిజమేనా? కాబట్టి ఈరోజు మనం అమ్ముకోవడానికి లేం. నిజమేనా? ఆ జ్యేష్ఠత హక్కుతో మనం నిలబడాలి. ఆ జ్యేష్ఠత హక్కును మనం కౌగిలించుకోవాలి. ఆయనే మనకు మూలమై ఉన్నాడు. నిజమేనా? పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఇప్పుడు మీరు ఈ సందర్భంలో చూసినప్పుడు ఇద్దరు మంచివారిగానే ఉన్నారు. దేవుడు ఇక్కడ పక్షపాతము చూపిస్తున్నట్టుగా ఉన్నది, కానీ దేవుడు పక్షపాతి కాడండి. ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడు? ఆయన ఎందుకంటే రాబోయే భవిష్యత్తులో ఏశావు తన జన్మ హక్కును అమ్ముకుంటాడని దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఆయన రిబ్కా దగ్గరికి వచ్చి పెద్దవాడు చిన్నవానికి దాసుడైతాడని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి సోదరుడా, ఆయన ముందుగానే చూశాడా? ముందుగానే మన పేరును ఆయన ఆ గొర్రె పిల్ల రక్తంతో రాశాడా? ఎందుకు రాశాడు ఆయన? ఒకే ఒక కారణం, నీవు ఆ జన్మ హక్కును ప్రేమించేదాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి. ఇందును గూర్చి యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? కాబట్టి చూడండి, ముందు నిర్ణయం అనేది ఆ యొక్క వాక్యాన్ని ప్రేమించేదాన్ని బట్టి ఆ ముందు నిర్ణయం అనేది జరిగి ఉన్నది.
హల్లెలూయా. సరే, ఈ వర్తమానం నేను కొన్ని విషయాలు చదివి మరి మీకు వినిపిస్తాను. జాగ్రత్త వినాలని కోరుచున్నాను. ఒకసారి చూద్దాం మనం. రూపాంతరపరచు శక్తి 25వ పేర. రూపాంతరపరచు శక్తి. ఇప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలికెను, మరియు ఈ యొక్క ఏదైనా ఉద్భవించుటకు 6000 సంవత్సరాలు పట్టాను. మరియు దేవునికి మన యొక్క 1000 ఏళ్ళు ఒక దినమని మనము లేఖనంలో చదివి ఉన్నాం. భూమిపై ఒక 1000 సంవత్సరములు దేవునికి ఒక దినం. కావున ఈ యొక్క భూమిని చేయుటకు మరియు దానిని ఏదైనాగా తయారు చేయుటకు 6000 సంవత్సరములు పట్టాను. అయితే మీరు చూడండి, అది దేవుడు సమస్త జ్ఞానమునకు మూలాధారకుడు, మరియు ఆయన తాను ఏమి చేయబోచున్నాడనేది ఆయన తలంపులో ఉండేను. ఆయన ఏం చేస్తున్నాడనేది ఎక్కడున్నది? అది ఆయన అడ్డగోలుగా భూమి కలుగునుగాక అది ఇది అని ఆయన అట్లా చేయట్లేడు. ఆయన ముందుగా ఆయన తలంపులో ఏ నిర్ణయం కలిగి ఉన్నాడో దాని చొప్పున చేస్తున్నాడు ఆయన. నిజమేనా? ఆయన తలంపులో ఉండేను. ఈ యొక్క లాక్కొని పోవు బండిని మానవుడు చేసినప్పుడు, మానవుడు ఆ యొక్క ఉద్యానవనమును సహోదరులైన మీరు దానికి నమూనా చేసి మరి దానిని మీరు ఆ విధంగా చేసినప్పుడు అది మీ యొక్క తలంపులలో ఉండేను. మరి ఒక ఇల్లును కట్టాలంటే, లేకపోతే ఒక గార్డెన్ నిర్మించాలంటే ముందుగా అది ఆ తలంపులలో ఉండాలి. ఆ యొక్క దర్శనమును మీరు క్రియారూపంలో ఉంచి దానిని చేసి ఉన్నారు. ఆ విధంగానే దేవుడు ప్రపంచమును చేసి ఉన్నాడు. ప్రపంచాన్ని ఎక్కడ చేశాడు? ఆయన తన తలంపుల్లో చేశాడు ఆయన. హల్లెలూయా. కానీ రక్షణను ఆయన ఎవరిని? ఆయన హల్లెలూయా మరి మన యొక్క ఎన్నికను బట్టి రక్షణను చేసి ఉన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ యొక్క దర్శనమును మీరు క్రియారూపంలో ఉంచి దాన్ని చేసి ఉన్నారు. ఆ విధంగానే దేవుడు ప్రపంచమును చేసి ఉన్నాడు. ఆయన పని చేసేను, అది ఆయన యొక్క మనసులో ఉండేను. మరియు మీరు గమనించిన యెడల ఒక్కదాని నుండి మరొకటి వచ్చినట్లును ఇంకను అధికముగా నేర్చుకొని చుండు విధముగా వేరేదో గొప్ప గొప్ప కార్యములు తలంపులలో కనిపించును. అయితే చూడుడి, ఆయన వాటన్నిటికంటేను ఉన్నత స్థానమందు ఉండి మరియు ఆయన మొట్టమొదటిగా వచ్చులాగిన వాటిని అనుమతించెను. ఆయన భూమి కలుగునుగాక అన్నప్పుడు ఆయనకి ఇంకొక తలంపు వచ్చిందట. కానీ ఆయనకు వచ్చిన తలంపులన్నీ ప్రకారంగా ఆయన చేయాలని అనుకోలేదట ఆయన. కానీ ముందుగా ఆయన ఏదైతే నిర్ణయించుకున్నాడో, హల్లెలూయా, దాని ప్రకారంగా ఆయన చేయాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆ బెతెస్దా కోనేరు చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఆయన అందరిని స్వస్థపరచాలని ఆయన చిత్తము. ఆయనకు అనిపిస్తూ ఉన్నది, కానీ ఆయన అందరిని చేయకూడదు. ఆయన ఎందుకు? ఆయన ముందు తలంపులలో ఎవరిని బాగు చేయాలని ఉన్నది? చెప్పండి. హల్లెలూయా. అలాగనే ఈ రోజు కూడా అందరిని రక్షించాలనేది దేవుని చిత్తము. కానీ ఒకటి అడ్డుపడుతూ ఉన్నది. నీ లోపల ఏముండాలంటే ఆయన వాక్యాన్ని ప్రేమించే మనసు ఉండాలి, ఆయన జన్మాకును ప్రేమించే మనసు ఉండాలి, ఆయన వర్తమానాన్ని ప్రేమించే మనసు ఉండాలి. అదొక్కటి అడ్డు వస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారా? కాబట్టి ఆయనకు అరే మళ్ళా ఈ విధంగా మారిస్తే ఇంకా చక్కగా ఉంటుందని అంటే ఆయన తలంపు లాగిన కొద్దీ ఆయన పోవట్లేడు ఆయన. కానీ ముందుగా ఏమనుకున్నాడో ఆ స్క్రిప్ట్ని ఆయన అమలు చేస్తూ ఉన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అర్థం చేసుకుంటున్నారా? అయితే చూడండి, ఇంకొక మాట మీకు గ్రహించడానికి చెప్తాను. ఆ యొక్క ఆహాబు కాలంలో చాలా మంది విధవరాండ్రు ఉన్నారు అక్కడ. నిజమేనా? కానీ దేవుడు ఎవరిని పోషించాలి? ఏలియాకు ఎవరైతే ఆశ్రయం ఇస్తారో, ఏలియా మాటకి ఎవరైతే గౌరవం ఇస్తారో ఆ పేదదాన్ని మాత్రమే ఆయన పోషించాలనేది దేవుడు ఎన్నుకొని ఉన్నాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు సారెపాత విధవరాల దగ్గరికి ఏలియాను పంపించాడు ఆయన? ఎందుకంటే ఆమె మనసును తయారు చేసింది ఆయనే.
ఆ పంపించే ప్రవక్తకు ఆమె మాత్రమే ఆశ్రయం ఇస్తుంది. కాబట్టి ఆయన నేరుగా ఆమె దగ్గరికి పంపించాడు. ఆయన చాలా మంది విధవరాండ్రి ఉండినను ఏలియా ఆ సారెపాత విధవరాల దగ్గరికి పంపించబడ్డాడు. చాలా మంది వర్తమానం పొందుకోవడానికి అర్హత ఉన్నా హల్లెలూయా కేవలం మన దగ్గరికి మాత్రమే పంపించాడు ఆయన. ఎందుకంటే ఈ వర్తమానానికి సర్వశక్తులు ఒడ్డి దాని కొరకు మనం మాత్రమే జీవిస్తామని ఆయనకు ముందుగా తెలుసు కాబట్టి మన దగ్గరికి పంపించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఓకే. తర్వాత మొట్టమొదటిగా వచ్చులాగిన వాటిని అనుమతించెను. మీరు చూచారా, సమస్తమును ఆయన భూమిపై సృష్టించెను. ఎన్నో పేరు అది? 25 అండి, 3వ భాగం 25వ పేరు. రెండవది చదివామా? చదివాం. మరియు మీరు గమనించినట్లా ఒకదాని నుండి మరొకటి వచ్చినట్లు ఇంకరు అధికంగా నెరవేర్చుకునే విధంగా, సరే అది చదివాను అనుకుంటాను, మీరు కూడా ఆ విధంగానే ప్రారంభించి ఉన్నారు. ఉదాహరణకు ఈ లాగుబండి, ఇది కూడా చదివాను కదా. మీరు చట్టమును అక్కడ పెట్టి మరి మీరు అడిగెదరు, మీరేం చేయుచున్నారు? మీరు ఉద్యానవనం కొరకు ఇక్కడ మూలనున్న రాళ్లను మొదలు తీసివేయలాగిన మీరేం చేయుచున్నారు అని అడిగినట్టు చూశారా? ఆరంభంలో అది ఇప్పుడున్నట్లు అగుపించలేదు, అది చిన్న ఏదేను వలె కనిపించుచున్నది. ఏలైనగా అది మీ యొక్క తలంపులలో ఏమి చేయవలనని ఉన్నదో మరి దానిపై మీరు క్రియ చేసి ఉన్నారు. మా ఏదేనులాగా ఈ తోటను తయారు చేయాలంటే ముందుగా రాళ్ళు కుప్పలు తీసేయాలి, ఆ మట్టి కుప్పను తీసేయాలి అని మీరు ఏమనుకున్నారు? దాని ప్రకారంగా అవన్నీ తీసేసి దాన్ని చక్కగా ఒక గార్డెన్ లాగా అమర్చి ఉన్నారని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరపరచబడవలనని కోరుచున్నాము. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మనం ఉన్న తప్పుడు స్థితిలోనే మనం ఉండాలని దేవుడు కోరట్లేడు, కానీ మనము మన మనసు మారి నూతన మగుట వలన రూపాంతరపరచబడవలనని, ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోనికి రావాలనని, ఆ గందరగోళపు స్థితి నుంచి ఏదైనా స్థితిలోనికి రావాలని. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఇంకా ఎందుకు అల్లాడుతున్నది అంటే మనని ఆయన ఏదేనుగా మార్చాలని కోరుతున్నాడు ఆయన. చూసారా, ఈ భూమిపై మనం ఏమి పొంది ఉన్నామని కాదు, ఈ భూమిపై మనం ఏమి ఎదురు చూచున్నామని కాదు, అయితే రానున్న లోకంలో మనం ఏమై ఉండబోదుమో. కాబట్టి దీని గురించి ఆలోచన చేయకండి. అయితే మనం రాబోయే లోకం కొరకు మనం ఆలోచించాలట. రానున్న లోకంలో మనం ఏమై ఉండబోదుమో అదే కార్యమై ఉన్నది, అదే ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నది. మన యొక్క మనస్సు నూతన మగుట వలన రూపాంతరపరచబడదాము. కాబట్టి ఇప్పుడు మనం దేనిలోనికి రావాలి? ఆ రూపాంతరపరచు శక్తి దగ్గరికి రావాలి. మనము చేయని కార్యాన్ని మన చేత చేయించేది అదే ఆ రూపాంతరపరచు శక్తి. హల్లెలూయా. ఆ టాడ్ పోల్ ను కప్పగా మార్చిన శక్తి ఏంటిది? అదే దేవుని యొక్క శక్తి. ఆ తోక కప్పను ఒక మంచి కప్పలాగా మార్చింది ఏంటిది? అదే దేవుని యొక్క నియమమై ఉన్నది. ఒక కప్ప పట్లే దేవుడు అలాంటి ప్రణాళిక కలిగి ఉంటే సౌలుడు ఆ రూపాంతరపరచు శక్తి దగ్గరికి మనం రావాలి. ప్రభువా, నన్ను ఉన్న ఈ స్థితి నుంచి ఒక మంచి స్థితికి నువ్వు మార్చగలవు, నువ్వు సమర్థుడవు, నువ్వు నమ్మాలి. శారా నవ్వనేలా యెహోవానకు నాకు అసాధ్యమైన కార్యము ఏదైనా కలదని అడిగాడు ఆయన. కాబట్టి ఆయనకు సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన నీ స్థితిని మార్చగల దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఆ తర్వాత మరొక మాట నేను చదువుతాను. క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత. క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత. ముప్పై 31వ పేర. అందరూ జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు? ఉన్నారా ఇక్కడ? మనం ఎవరికి వివాహం చేయబడ్డాం?
వాక్యానికి క్రీస్తుకు మనం వివాహం చేయబడ్డాం. పరిశుద్ధుడైన యోహాను 1వ అధ్యాయం చెప్పుచున్నది ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు అదే వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. క్రీస్తు జీవించు వాక్యముగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడు వాక్యమై ఉన్నాడు. ఆయన ఇంకను వాక్యమై ఉన్నాడు. వింటున్నారా? ఇవన్నీ ప్రవక్త ఎందుకు చెప్తున్నాడు? వాక్యము అని ఎందుకు అంటున్నాడు ఆయన? ఎందుకంటే ఆయన భార్య కూడా ఎక్కడి నుంచి తీయబడింది? ఆయన ఎల్లప్పుడూ వాక్యం అయితే ఆయన భార్య కూడా ఎల్లప్పుడూ ఏదిగా ఉండాలి? వాక్యంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన భార్య వాక్యంగా ఉండాలి. వాక్యముగా ఉండును. ఆయన ఇంకను వాక్యమై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ వాక్యముగా ఉండును. ఆయన దేవుని యొక్క స్వభావం లేక గుణముల ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఏలయనగా అతడు దేవకుమారుడు మరియు ఏ కుమారుడైనను తన తండ్రి యొక్క స్వభావముగా ఉన్నాడు. అది మనమందరం కుమారులమైతే మనం ఎవరి స్వభావాన్ని చూపించాలి? మన తండ్రి వాక్యం అయితే మనం ఏ స్వభావాన్ని కలిగి ఉండాలి? వాక్యము స్వభావాన్ని కలిగి ఉండాలి. మీరు ఎంత చెప్పినా మాకు అది పడదు సార్. ఏదో ప్రస్తుతానికి చర్చికి రానివ్వండి, రమ్మంటారా బంద్ చేయమని, అది మీ ఇష్టం. అది నిత్య జీవం కావాలంటే యూదానైనా ఎల్లగొట్టలేదు ఆయన. నువ్వు ఎన్ని రోజులు దొంగగా ఉంటావో ఉండు, నేనేమి చేయను. నీకు డబ్బులు కావాలంటే డబ్బుల కొరకే ఉండు. హల్లెలూయా. కానీ మిగతా 11 మందికి ఎవరు కావాలంటే ఆయన వాక్యం కావాలి. ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, మేము ఎక్కడికి వెళ్ళగలము ప్రభువా. నీకు వాక్యం కావాలంటే ఉండు వర్తమానంలో. నిత్య జీవం కావాలంటే, ఆ సింహాసనం కావాలంటే దాన్ని చేయడానికి నిన్ను నువ్వు సమర్పించుకో. నిన్ను ఎవరు రమ్మని చెప్పరు, ఎవరు వెళ్ళిపోమని చెప్పరు. ఎంతకాలం నీవు నీ ఇష్టానుసారంగా ఉంటావు ఉండు, వాక్య ప్రకారంగా ఉంటావు. అది నీ ఎన్నిక. అది మంచి చెడుల జీవిగా నిన్ను చేశాడు ఆయన. స్వేచ్ఛా జీవిగా నిన్ను చేశాడు ఆయన. హల్లెలూయా. ఇది ఏదో బలవంతంగా చేసే కార్యం కాదు. ఇది ఒకవేళ బలవంతం చేసేదైతే, నాయన యూదా బిడ్డ, నువ్వు అన్ని కానుకలు దొంగలించావు, నాకు తెలియదారా బిడ్డ, ఇప్పటికైనా మారరా? హల్లెలూయా. చెప్పాడు ఆయన? చెప్పలేదండి. ఏశావుతో, అరే ఏశావు, మీ తమ్ముడు పరిగెట్టిండు మీ నాన్న దగ్గరికి, ఆ ఇస్సాకు దగ్గరికి పరిగెడతాడు, పో బిడ్డ అని చెప్పాడు ఆయన. ఎందుకంటే ముందే జన్మ హక్కును కాపాడుకోవాలని ముందే చెప్పాడు ఆయన. కాపాడుకోవాలా లేదనేది వాడి చేతిలో ఉంది. ప్రతిసారి ఉప్పు ఎందుకు లేదు బుద్ధి లేని దాన, మీ ఆయన ఇట్లా తినడం తెలుసుగా, కారం ఎందుకు వేసినావు, పసుపు ఎందుకు వేసినావు, ఇట్లాగైనా ప్రతిసారి వచ్చి నీ దగ్గర చెప్పాడు ఆయన. ఒకసారి ఇద్దరు తొడుం కాళ్ళని తిట్టుకుంటున్నారు. మా ఆవిడ ఎక్కువ ఉప్పు వేసింది, ఈ ఎదవకట దేవుడు వచ్చి ఉప్పు ఎందుకు వేస్తున్నావు అని చెప్పాలట అని అంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడు అట్లాంటి చిల్లర పనులు చేయడు సార్. ఆయన మనలాగా ఏదంటే కొంచెము బుద్ధి కలిగిన వాడు కాదు ఆయన. హల్లెలూయా. ఆయన మన ఇష్టానికి వదిలేశాడు ఆయన. నిజమేనా? ఏ కుమారుడైనను తన తండ్రి యొక్క స్వభావముగా ఉన్నాడు. మరియు ఏ విధముగా మీరు మీ తండ్రి యొక్క జన్యువులో ఉన్నారో. వింటున్నారు అందరు జాగ్రత్తగా? ఆయన దేవుని యొక్క స్వభావము లేక గుణముల ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఏలైనగా అతడు దేవకుమారుడు, మరియు ఏ కుమారుడైనను తన తండ్రి యొక్క స్వభావంగా ఉన్నాడు. మరియు ఏ విధంగా మీరు మీ తండ్రి యొక్క జన్యువులో ఉన్నారో. మనం ఎక్కడున్నాం? తండ్రి యొక్క జన్యువులో ఉన్నారో. మీ తండ్రి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మీరు అతనిలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మా అమ్మను మా నాన్న పెళ్లి చేసుకోక ముందే, మా నాన్న బాలుడుగా పుట్టినప్పుడే నేను ఎక్కడున్నాను? నా తండ్రి యొక్క జన్యువులో నేను ఉన్నాను. కానీ నేను ఎట్లా బయటకు వచ్చాను? నా తల్లి తండ్రి వివాహం చేసుకొని వారు శారీరకంగా కలవడం ద్వారా మరి ఆ జన్యువు బయటకు వచ్చి ఒక జీవిగా తయారై ఉన్నది. హల్లెలూయా. మరి నేను నా తండ్రిలో జన్యువుగా ఉన్న నేనే నా తండ్రి స్వభావాన్ని కలిగి ఉంటే, జగత్ పునాది వేయబడక ముందే ఆ అసలైన తండ్రిలో నేనుంటే ఆ తండ్రి యొక్క గుణ లక్షణాలు నాకు రావాలి, ఆ తండ్రి యొక్క స్వభావం నాకు రావాలి. అదే వాక్యపు ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా.
కాబట్టి సోదరుడా, ఈరోజు మనం ఎంతో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులము. ఈ భూమి పైన అతి శ్రేష్టమైన వారం మనం. ఒక ప్రత్యేక తరగతికి చెందిన ప్రజలం మనం. ఒక హుందాగా, ఒక తగ్గింపు కలిగిన, ఒక నిజమైన దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం నడుచుకోవాలి. మనని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నిజమేనా? రాజసం అనేది ఎవరో చెప్తే వచ్చేది కాదు. అది దానంతటా అదే ఉట్టి పడాలి రాజసం అనేది. మరి కోడి పుంజుకు ఎవరు నూనె రాయాల్సిన అవసరం లేదు. పావురానికి ఎవరు నూనె రాయాల్సిన అవసరం లేదు. దాని ఎంటికలు నిగనిగరాడంటే ఆ నూనెని ఆయన లోపల ముందే పెట్టాడు ఆయన. ఆ కోడి పుంజుకు ముందే పెట్టాడు ఆయన. అందుకొరికే ముందుగానే మనం ఆ గుణలక్షణములుగా ఉన్నాం. ఈరోజు ఆ గుణలక్షణములు నిజంగా ముందుగా మనలో ఉంటే అవి ఇక్కడ ఉట్టిపడతాయి. అవి ఇక్కడ మనం చూపిస్తాం. ఇక్కడ హల్లెలూయా. చూడండి, ఏ విధముగా మీరు మీ తండ్రి యొక్క జన్యువులో ఉన్నారో మీ తండ్రి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మీరు అతనిలో ఉన్నారు. మీరు ఆయన లోపల ఉన్నారు. ఆయనను ఆయన మీతో సావాసం చేయలేడు. ఎందుకనగా అతడు మిమ్మల్ని ఎరుగడు. ఎప్పుడు ఎవడన్నా, ఇప్పుడు ఇక్కడికి ఇంకా పెళ్లి కాలేదు, ఒకవేళ పెళ్లి అయిన తర్వాత, అరే కొడక కడుపులో ఏం చేస్తున్నావురా, బయటికి రారా, వాటితో సావాసం చేయలేడు. ఎందుకంటే ఇంకా దృశ్య రూపానికి రాలేదు ఇంకా. కానీ మనం ఎక్కడున్నాము? జగత్ పునాది వేయబడక ముందే మనము క్రీస్తులో ఉన్నాం. ఆయన తలంపులో మనం ఉన్నాం. కానీ మనతో ఆయన సావాసం చేయలేడు. కానీ సావాసం చేయాలంటే మనల్ని ఆయన తన రూపంలో చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మీ యొక్క తల్లి గర్భము అనే నేల వలన మీరు భూమిలోనికి తేబడి, వింటున్నారు అందరూ? నేల అనే నీ తల్లి గర్భం ద్వారా నువ్వు భూమి మీదకి తేబడి మరియు మీ తండ్రి యొక్క ప్రతిబింబమై ఉన్నారు. అప్పుడు అతడు మీతో సావాసం చేయగలడు. మరియు అందువలన మీరు దేవుని కుమారులను. ఎందుకు ఆ తండ్రి ఆ బిడ్డ పుట్టినప్పుడు సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు? ఎందుకు ఆ బిడ్డను ఆడిస్తాడు అంటే తన పోలికలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అదే అలాగనే ఇప్పుడు దేవుడు మనల్ని ముద్దాడాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఆయన పోలిక మనలో కనిపిస్తున్నది కాబట్టి ఆ బిడ్డలను ఆయన ఇదిగో నిన్ను ముదిమి వచ్చే వరకు సంకనెత్తుకుని వాడను నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కారణమై ఉన్నది. మరియు అందువలన మీరు దేవుని కుమారులను మరియు దేవుని కుమార్తెలను చంద్రుడు నక్షత్రములు లేక చిన్న చిన్న అణువుల కంటే మునుపే మీరు దేవుని కుమారులు. సోదరులారా, మీకు చదువు రానక్కర్లేదు, కానీ మీరు ఎక్కడున్నారు? ఈ సూర్యుడు చంద్రుడు ఏది లేకముందే మీరు దేవుని కుమారులు కుమార్తెలై ఉండిరి. అక్కడే మనం దేవుని కుమార్తెలం. హల్లెలూయా. ఆదిలో దేవునిలో ఉండిన గుణలక్షణాలను శరీర ప్రత్యక్షయే మీరే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన ఆదిలో వాక్య లక్షణాలు కలిగి ఉంటే ఇప్పుడు శరీరంలో ఉన్నప్పుడు కూడా అవే కనిపించాలి. అంటే కనిపించట్లేదు అని అంటే నిజంగా మనం ఆయన తలంపులలో ముందు ఉన్నామా లేమనేది అదొక డౌట్ అయి ఉన్నది. కాబట్టి దాన్ని మనం ఈరోజు ఒక నిశ్చయిత చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిత్య జీవపు యొక్క రూపము ఒకటే ఒకటి మరియు మీరు అదే అయి ఉన్నారు. మునుపు నుండి మీరు దాని గురించి ఏమీ తెలియదు. మీ తండ్రి శరీరంలో ఉన్నప్పుడు మీకు కూడా దాని గురించి ఏమీ తెలియదు. అయితే ఆయన రూపంలో మీరు ప్రత్యక్షపరచబడిరి. ఆయన రూపంలో ప్రత్యక్షపరచబడితిరి. దేవుని స్వరూపమందు మీరు నిర్మించబడి ఉన్నారు. దేవుని స్వరూపంలో మీరు నిర్మించబడి ఉన్నారు. హల్లెలూయా. మరియు దేవుని మహిమ కొరకు ఆయన సావాసం కొరకే మీరు ప్రత్యక్షపరచబడి. దేని కొరకు? మరియు దేవుని మహిమ కొరకు ఆయన సావాసం కొరకే మీరు ప్రత్యక్షపరచబడి ఉన్నారు. ఇప్పుడు మనం ఈ చివరి కాలంలో ఎందుకు ప్రత్యక్షతలోకి మనం వచ్చాం? ఎందుకు దేవుడు తన కుమారులను కుమార్తెను ఆయన ప్రత్యక్షపరుచున్నాడు? ఆయన ఎందుకు మహిమపరుస్తూ ఉన్నాడు? ఆయనతో సావాసం కొరకు. దేవుని యొక్క మహిమ కొరకు ఆయన ముందుగా మనం ఎన్నుకున్నాడు మరియు దేవుని మహిమ కొరకు ఆయన సావాసం కొరకే మీరు ప్రత్యక్షత పరచబడితిరి. మరియు ఏ విధంగా మీ శారీరక జన్యువులు మీ సహజ జన్మకు ముందు మీ తండ్రిలో ఉన్నవో, నిజంగా నా యొక్క ఈ శరీరం యొక్క జన్యువు ఎక్కడి నుంచి వచ్చింది?
నా తండ్రి గర్భం నుంచి నాకు వచ్చింది. అలాగనే మరి ఈ వాక్యపు జన్యువు మనకు ఎక్కడి నుంచి రావాలి? మన యొక్క తండ్రి వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం వాక్యమును చేయాలంటే మన జన్యువు వాక్యములో ప్రారంభించబడి ఉండాలి. హల్లెలూయా. మనము పార్ట్ ఆఫ్ ది వర్డ్, దేవుని యొక్క వాక్యంలో మనము భాగమై ఉన్నాం. నిజమేనా? మీ సహజ జన్మకు ముందు మీ తండ్రిలో ఉన్నారో మీ ఆత్మీయ జన్యువులు దేవునిలో ఉండి ఉండవలేను. సహజమైనది ఏ విధంగా అయితే ఉన్నదో ఆత్మ సంబంధమైన జన్యు కూడా అలాగ ఉండాలి. ఏలైనగా మీరు ప్రపంచమునకు పునాది వేయబడక ముందే. అందుకే ఆయన డినామినేషన్ వాళ్ళు చాలా మంది ఊరికి వస్తూ ఉంటే మీరెవరో నేను ఎరుగాను. ఆయన వాక్యాన్ని చూస్తున్నాడు. ఆయన వాక్యం చేయకుండా మేము డబల్ రొట్లు దుప్పట్లు మేము చర్చిలు కట్టినాము. కట్టుకో అది కాదు దేవుడు చూసేది. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామములో దయ్యాలు ఎల్లగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా? అది కాదు దేవుడు చూసేది. ఓ ఆయన వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి, ఆయన వర్తమానాన్ని నువ్వు ప్రేమించాలి. ఆయన తన పోలికను నీలో చూడగోరుతున్నాడు. ఆయన తన పోలికలో ఆదామును చేశాడు. ఆయన అప్పుడు ఆయన మురిసిపోయాడు. ఆయన ఆదాము తన పోలికలో రావడం, తన పోలిక వాక్యం అయితే ఆదాము పోలిక ఏంటిది? వాక్యమై ఉన్నది. దాని కొరకేనా ఈరోజైనా మనం గుర్తిద్దామా? మనము ఆయన గుణ లక్షణాలను ప్రతిబింబించడానికి ఇక్కడ ఉన్నాం. బిడ్డలను బాగా చదివించడానికి ఇక్కడ లేం. చదివినా చదివించకపోయినా, ఓ మనకి ఇల్లు ఉన్నా లేకపోయినా, కానీ మనం ఒక్కటి మాత్రం చేయాలి, మన తండ్రి యొక్క గుణ లక్షణాన్ని మనం ప్రతిబింబించాలి ఇక్కడ. హల్లెలూయా. అక్కడ ఆయన ప్రభువా మాకు పరలోకం ఇవ్వమని అంటే, అరే నీ బిడ్డను ఎందుకురా, నువ్వు పెద్ద చదువు చదివించలేదు, అందుకే నీకు పరలోకం ఇవ్వను పో. హల్లెలూయా. ఏమండి పేతురు గారు అట్లా అంటున్నాడు? ఏమన్నా అనట్లేడు ఆయన. కానీ ఒకే ఒకటి చూస్తున్నాడు. ఆయన పోలికను చూస్తున్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంకా కులగజ్జి, కులాన్ని చూసే వాళ్ళని ఆయన నో ఛాన్స్ అంటాడు. ఆయన నిజమేనా? మనం ఎవరము? నిజమేనా? నువ్వు కులం అని అంటున్నావనంటే అంటే నిజంగా ఎవరు తక్కువ జాతి అని నేను నా దృష్టిలో ఎవరనంటే ఈ కులం గురించి మాట్లాడేవాడు తక్కువ జాతోడు. కానీ మనము అన్ని కులాల కంటే మన కులం గొప్పది. మన తండ్రి ఒక రాజై ఉన్నాడు. నువ్వు రాజకుమారుడని వదిలిపెట్టి దానికంటే ఉన్నతుడు, నీవు ఉన్నతమైన జీవి. నువ్వు ఏమో సార్ అయినా కానీ మా గూడానికి పోగానే మళ్ళీ లేదో నేను అదే అనుకుంటున్నా. లేదు సహోదరుడా, నీవు రాజకుమారుడవు, నువ్వు రాజకుమార్తెవు. నీకు నాకు ఎలాంటి కులం లేదు, మతం లేదు. మనము పైనుండి వచ్చిన వారం. నిజమైన మనం రాజ సంతానమై ఉన్నాం. మన కులము రాజ సంతానం. నిజమేనా? ఒకవేళ మీరు చెప్పదలుచుకుంటే మీరు ఏంటోళ్ళనంటే మేము రాజవంశంలో అని చెప్పండి. ఏ రాజవంశం అని అంటే యాజకులైనా రాజుల సమూహం మాది. మా తండ్రి గొప్ప రాజు యేసుక్రీస్తు. మేము ఆ రాజవంశానికి చెందిన వారం. అట్లా చెప్తే ఏం బాగుంటుంది సార్? బాగుంటుందా? సూపర్ ఉంటుందండి. చెప్పి చూడండి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలయనగా మీరు ప్రపంచమునకు పునాది వేయబడక ముందు ఆయన యొక్క తలంపులలో ఉన్న గుణాతిశయములు లేక స్వభావముల యొక్క బయలుపాటే. చూడండి ఇప్పుడు ఆయన ఎట్లున్నాడు? ఆయన జగత్ పునాది వేయబడక ముందు ఒక నిరాకారంగా ఉన్నాడు. ఆయన ఒక ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆయన ఈ ఆత్మ మాట్లాడదు, కనిపించదు, కానీ ఆయన తనలో తాను ఉన్నాడు. ఆయన కానీ ఇప్పుడు ఈ ఆత్మకు ఉన్న దేవుడు గుణ లక్షణాలను కలిగి ఉన్నాడు. ఆయన గుణ లక్షణం ఏంటిది? వాక్యమే ఆయన గుణ లక్షణం. హల్లెలూయా. ఆ వాక్యం యొక్క గుణ లక్షణంగా ఉన్నాడు ఆయన. చదవండి. ఏలయనగా మీరు ప్రపంచమునకు పునాది వేయబడక ముందు, ప్రపంచమునకు పునాది వేయబడక ముందు దేవుడు ఎట్లా ఉన్నాడు? ఒక ఆకారం లేనివానిగా, ఒక ఆత్మ రూపంలో ఉన్నాడు ఆయన.
ప్రపంచమునకు పునాది వేయబడక ముందు ఆయన యొక్క తలంపులలో ఉన్న గుణాతిశయములు లేక స్వభావముల యొక్క బయలుపాటే. ఏంటిది ఆయన స్వభావం? వాక్యము. ఆయన గుణాతిశయం ఏంటిది? వాక్యము. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు యొక్క భార్య ఇప్పుడు ఏ విధంగా ఉన్నది? ఆమె దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి ఆమె నడుస్తూ ఉన్నది. ఇస్సాకు యొక్క భార్యకే మరి వాక్య బయలుపాటు ఉండాల్సి ఉంటే మరి గొప్ప ఇస్సాకు ఉన్నాడా? ఎవరా గొప్ప ఇస్సాకు? ఆ ఇస్సాకు రాబో వానికి ముంగుర్తుగా ఉన్నాడు. ఆ రాబో గొప్ప ఇస్సాకు ఆయన ముంగుర్తుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చదవండి సార్. గుణాతిశయములు లేక స్వభావముల యొక్క బయలుపాటే వేరే ఏ మార్గము లేదు. ఇక వేరే గత్యంతరం లేదు. కానీ అక్కడికి వచ్చి వాళ్ళు ప్రభువా నీ నామములో దయ్యాలలో కొట్టాము, అది లేదు, ఆ గత్యంతరం లేదుగా. ఒకే ఒకటి, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమని నా తండ్రి చిత్త ప్రకారం. పరలోకం అనంటే ఈ భూమి ఆకాశం లేనప్పుడు ఉన్న ఆత్మ యొక్క చిత్తము, ఆత్మ యొక్క చిత్తము వాక్యము. కాబట్టి సౌడ నిన్ను వాక్యంగా చూడగోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఇట్లాంటి భాగ్యం ఎవరికైనా ఇచ్చాడా? ఇట్లాంటి గొప్ప అంశం ఎవరికైనా ఇచ్చాడా ఆయన? కానీ మనలాంటి దౌర్భాగ్యులకు ఇచ్చాడు ఆయన. దీన్ని మనం కాపాడుకోవాలి తప్పకుండా. ప్రభువా ఎవరికి లేని యోగ్యత నాకు ఇచ్చావు, నీ కుమార్తెగా నేను నియమించుకున్నావు, నీ కుమారుడిగా నేను ఎన్నుకున్నావు. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పాలి నీవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి. ఇప్పుడు మీరు గమనించిన అప్పుడు ఆ జీవం మీలో ఉన్నందున ప్రపంచమునకు లేక భూమికి పునాదులు వేసినప్పటి నుండి దేవుని యొక్క జీవం మీలో ఉన్నందున ఇప్పుడు ఈ జీవం ఎక్కడి నుంచి ప్రవహించుకుంటూ వస్తుంది? జగత్ పునాది వేయబడక ముందు నుంచి మనలో ఈ జీవం ఉన్నది. వేసినప్పటి నుండి దేవుని యొక్క జీవం మీలో ఉన్నందున ఇప్పుడు మీరు సంఘ శాఖలను తెగలను వాక్యంతో చేర్చలేరు. ఎందుకనగా ఆ సంఘ శాఖలే ఒకదానికొకటి వేరుపడి ఉన్నవి. సరిగ్గా తన లోక జ్ఞానంతో అవ్వయడల తన తెలివిని ఉపయోగించాను. సరే, అది మనం వదిలిపెడదాం. మరొక వర్తమానం నేను చదువుతాను, ఇది చదివి నేను ముగిస్తాను. కృపావర్తమానము 73, కృపావర్తమానం 73, 3వ పేర. కృపావర్తమానం. అత్యంత నీచమైన పాపిని తీసుకొని మరియు అతడిని మహిమ కంటే హిమము కంటే తెల్లగా చేయగలడు. దాని గురించి ఇప్పుడు మీకు ఈ అంశాన్ని మీ మనసులో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆయన ముందుగానే తన మనసులో సమస్తాన్ని చూశాడా? హల్లెలూయా. అందుకే ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడుతాడని ప్రవక్తలు ముందే రాశారు. ఇప్పుడు ఆయన 2 దొంగలతో ఆయన సిలువ వేయబడ్డాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇది ముందుగానే రాయబడింది. ఒక దొంగ రక్షింపబడతాడు, ఒక దొంగ మరి నాశనానికి వెళ్తాడని. కానీ ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఆయన మనసులోనే జరిగింది. ఒక దొంగ ప్రభువా నేను పాపిని, నేను దొంగను, మోసగాన్ని, కాబట్టి నాకు ఈ శిక్ష తగుతది, కానీ నీవు పరిశుద్ధుడవు, నీకు ఈ శిక్ష పడకూడదు ప్రభువా. అయితే అతడు ఆ సమయంలోనే వాక్య ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఎక్కడది? ఆయన మనసులోనే ఆ సిలువలో ఉన్న దొంగ ఆయనకు సహాయాన్ని అడిగాడు ఆయన. హల్లెలూయా. ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు. చూసావా, నీవు ఆయన బతిమాలితే ఆయన ఎంత కనికరం కలిగిన వాడో. ఆయన వేదనతో ఉన్నాడు. ఆయన శరీరము నిండా ఆ యొక్క నరాలు చిట్లిపోయాయి, ఆ యొక్క రక్తం కారిపోతూ ఉన్నది. ఆయన ఆ కొరపారణంతో ఉన్నాడు. ఆయన చనిపోతూ ఒకడికి ఆయన జీవాన్ని ఇచ్చాడు. ఆయన చనిపోతూ మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన మరణించి పాతి పెట్టబడి ఆయన తిరిగి లేచి మనల్ని కూడా తిరిగి లేపి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఓ ఆ సిలువలో దొంగ ఇప్పుడు కాదు ఒప్పుకున్నది, అక్కడ ఆయన ముందుగానే ఆయన మనసులోనే ఆయన బతిలాడేది చూశాడు ఆయన. అందుకొరకు ఆయన అక్కడ ఏం చేశాడో ఇక్కడ అదే చేశాడు ఆయన. అందుకొరకు ఆ దొంగ గురించే ముందుగా ప్రవక్తలందరూ చెప్పారు. నిజమేనా? కాబట్టి ఈ కాలపు వధువు కొరకు మోసే ఎదురు చూశాడట. మోసే కొండ మీదకి ఎక్కి చూశాడా? ఏం చూశాడో సార్ మాకేం తెలుసు. కొండ మీద గొర్రెను చూశాడో, పులిని చూశాడో? కొండ మీద ఆయన గొర్రెను చూడలేదు, పులిని చూడలేదు, సింహాన్ని చూడలేదు. ఏం చూశాడో చెప్పండి. ఏం చూశాడండి? చూశాడా? 7 సంఘాలను చూశాడనంటే ఈ కాలపు వధువును కూడా చూశాడా లేదా? ప్రవక్తలందరూ మీరు చూస్తున్నవి చూడగోరి వారు చూడలేకపోయారు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ ఇంత గొప్ప బయలుపాటు ఉన్న కాలము, ఓ ఎంతో ధన్యకరమైన కాలం ఇది. నిజంగా ఇలాంటి బయలుపాటు మోసే కాలంలో లేదు, సమూయేలు కాలంలో లేదు, ఓ ఆ గొప్ప గొప్ప ప్రవక్తల కాలంలో లేదు. కానీ ఈ కాలంలో హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త నీవు సేవ చేయడానికి ఏ కాలాన్ని ఎన్నుకుంటావంటే ఆయన ఇదే కాలం అని అన్నాడు ఆయన. ఎందుకనగా దేవుని యొక్క మనసు అంతా విప్పబడిన కాలం ఇది, ఆ మర్మమంతయు బయలుపరచబడిన కాలం ఇది. ఓ దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడే కాలం ఇది. హల్లెలూయా. నిజంగా మరి ఆ 24 పైసలు కూడా పనికిరాని మనము దేవుని కుమారులుగా మార్చబడుట, 10,000 ప్రపంచాల కంటే విలువైన వారిగా ఓ మనని ఆయన తయారు చేయుట. హల్లెలూయా. మీరు అంత విలువైన వారు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. హల్లెలూయా. మీరు 10,000 ప్రపంచాల కంటే విలువైన వారుగానే మనం ప్రవర్తించాలి. అందుకే మన ప్రార్థన విలువైనదిగా ఉండాలి, మన వాక్యం చదివేది విలువైనదిగా ఉండాలి, ఓ మనం సువార్త చేసేది విలువైనదిగా ఉండాలి. మనం ప్రతిదీ రాజకుమారులుగా మనం ప్రవర్తించాలి. మనం ఎవరు బతిలాడవలసిన అవసరం లేదు. నిజమేనా? తీసుకొని మరియు అతడిని హిమము కంటే తెల్లగా చేయగలదు. ఆ సిలువలో దొంగను చేశాడా? ఆ రక్తమైన ఆ పాపిని, ఆ దొంగను హిమము కంటే తెల్లగా మార్చి ఉన్నది. చూడండి, ఆ సమరయ స్త్రీలో మంచి కార్యం ఏమైనా ఉన్నదా? కానీ ఒకే ఒక కారణం చేత ఆయన వెతుక్కుంటూ పోయాడు. ఆమె లోపల చిన్న వెలుగు మిడుకుమంటూ ఉన్నది. ఆ చిన్న వెలుగు ఆయన ఆకర్షించి ఉన్నది. ఆ యాకోబు బావి దగ్గరికి ఆకర్షించినది ఏంటిది? ఆమె హృదయంలో పెట్టబడిన ఆ చిన్న వెలుగు. ఓ మెస్సయ్య వచ్చినప్పుడు మా పాపాలను ఎత్తి చెప్పుతాడు. ఆ ఒక్క మాటతోనే ఆమె యొక్క జీవితమే మారిపోయింది. హల్లెలూయా. అందుకొరకే సౌడా, నీ జన్మకేంటిదంటే వాక్యమే. వాక్యాన్ని నువ్వు చేయాలి, దాని కొరకు నువ్వు ఆశ కలిగి ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? ఆ పచ్చి వేశ్యను పరిశుద్ధురాలుగా మార్చినది. ఓ ఆమె దాని కొరకు ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయింది. కానీ ఆమె హృదయంలో వాక్యాన్ని ప్రేమించి ఆ మనసు ఉన్నది. చూసారా? ఆ మనసు ఏం చేసింది? ఆమెను పరిశుద్ధురాలుగా మార్చి ఉన్నది. కాబట్టి సౌడా, నువ్వు పాపంతో పోరాడి నువ్వు దాంట్లోనే ఉంటావు, కానీ నీ లోపల ఒకటి ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించేది ఒకటి ఉన్నదా? ఒకరోజు దేవుడు నిన్ను ఖచ్చితంగా మారుస్తాడు ఆయన. ఈరోజు నువ్వు మారకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మారుతావు ఖచ్చితంగా. హల్లెలూయా. అత్యంత నీచమైన పాపిని తీసుకొని మరియు అతడిని హిమము కంటే తెల్లగా చేయగలదు. మనం చూస్తున్నామా ఆ సిలువ దొంగ, ఆ తర్వాత ఆ సమరయ స్త్రీని మనం చూస్తున్నాం. ఆయన ఆ యొక్క వ్యభిచారణ పట్టబడిన స్త్రీని ఒక పరిశుద్ధురాలుగా మార్చాడు ఆయన. ఆ సీమోను ఇంటిలో ఉన్న ఆ పచ్చి వేసిన ఆయన పరిశుద్ధురాలుగా మార్చాడు ఆయన. నిజమేనా? చదవండి. గురించి ఎవరి దగ్గరకు అడగనక్కర్లేదు. అది దానిని చేయగలదు. ఎందుకనగా అది సార్వభౌమమై ఉన్నది. ఇప్పుడు త్వరగా ఆలకించండి. అది సిలువయందు నిరూపించబడి ఉన్నది. ఏది? ఆ కృప. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించే ఆ హృదయం దగ్గరికి ఏం వెళ్తూ ఉన్నది? కృప వెళ్తూ ఉన్నది. ఆయన ఆశ్రయించే ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి ఏం వెళ్ళి ఉన్నది? కృప వెళ్ళి ఉన్నది. నిజమేనా?
ఇప్పుడు త్వరగా ఆలకించండి. అది శిలువ యందు నిరూపించబడినది. అచ్చట బహు దుర్మార్గుడైన ఒక దొంగ వేలాడుచుండెను. అతడు మరణమునకు పాత్రుడుగా ఉండెను. అతడి తలంపులో దేవుడిని గురించి ఎన్నడూను అసలు తలంపే లేదట ఆయనకి. నేను ఒక దేవుడిని నమ్మాలి, దేవుని కొరకు జీవించాలనే తలంపే వానికి లేదు. దాని గురించి అతడు అసలు ఏమీ తలంచనే లేదు. అచ్చట ఆయన శిలువపై ఇప్పుడు ఎట్లా ఉన్నదో చూసారా? ఈ కాలానికి ఒక వర్తమానం ఉంటదని మనం ఎప్పుడైనా ఊహించామా? ఒక ప్రవక్త ఈ వస్తాడని మనం ఊహించామా? అసలు మన తలంపులలో ఇట్లాంటి ఒక సంఘం ఉంటది, ఈ వర్తమానం ఉంటదని అసలు మన తలంపులోనే లేదు. కానీ దేవుని యొక్క కృప మనని వెతుక్కుంటూ వచ్చింది. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఆమేనంటారా? అచ్చట ఆయన శిలువపై ఉన్నప్పుడు రక్తము ఆయన పెదవులపై నుండి కారుచుండగా అచ్చట ఆ మూలుగుల మధ్య ప్రభువా నా యందు కృప కలిగి ఉండుము అనే ఒక శబ్దము వచ్చినది. కన్నీళ్లు కారుచు అత్యంత బాధను అనుభవిస్తూ రక్తము కారుచున్న దాని గుండా అచ్చట మరొకరిని కృపతో తీసి పట్టుకొని నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూసారా? ఆయన వేదనను అనుభవిస్తూ మరొకరికి ఆయన నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన అదే కృప కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రభువా సహాయం చేయమని మనం అడిగితే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన హల్లెలూయా. నువ్వు కేక వేయాలి, సిగ్గుపడకూడదు. ఆ యొక్క అనామకుని యొక్క కేక దేవుని ఆపగలిగి ఉన్నది. నువ్వు కేక వేయాలి, దావీదు కుమారుడా కరుణించు. ప్రపంచమ హిస్టరీలో ఒక గొప్పది అనుకున్నారు. ఏమనంటే ఒక సామాన్యమైన మానవుడు సూర్యుని నిలిపివేయట, కానీ ఒక అనామకుడు దేవుణ్ణి నిలుపుట. హల్లెలూయా. కేకలు వేయడం ద్వారా దేవుడే ఆగిపోయి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. నా వల్ల నీకేం కావాలి? ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను. మరి నీకేం కావాలి ఈరోజు? ప్రభువా నీ వాక్యక్రమంలో నేను రాగోరుచున్నాను, నీ చిత్తంలో నేను రాగోరుచున్నాను, నీ కుమారుడిగా నేను జీవించగోరుచున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.